Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session, Hindu editorial analysis. So, vocabulary చూద్దాం. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఎలొకేషన్. ఏంటి ఎలొకేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎలొకేట్ చేయడం అంటే ఫండింగ్. ఇప్పుడు మనకి ఫండ్స్ ఎలొకేట్ చేస్తారు కదా. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ రిసోర్సెస్. ఇక్కడ రిసోర్సెస్ అని చెప్పేసి అన్నాం కదా, డిస్ట్రిబ్యూటింగ్ రిసోర్సెస్. ఇప్పుడు మన టాపిక్ దేనికి? బడ్జెట్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలొకేషన్స్ కదా. సో అంటే ఇక్కడ రిసోర్సెస్ ఏమవుతాయి? మనీ ఎలొకేషన్ అనమాట. ఆర్ ఫండ్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఇక్కడ మన స్పెసిఫిక్ పర్పస్ ఏంటి? సో ఫర్ ఎడ్యుకేషన్. సో ఏమవుతాయి సినోనిమ్స్? ఎలొకేషన్ అని చెప్పేసి అంటే ఇవ్వడం అనే మీనింగ్ వస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్, అసైన్మెంట్, అపార్షన్మెంట్ అండ్ అలాట్మెంట్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? విత్డ్రావల్. సో ఎలొకేషన్ అంటే ఇవ్వడం కాబట్టి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? విత్డ్రావల్, విత్ హోల్డింగ్ అండ్ రిటెన్షన్. రిటెన్షన్ అని చెప్పేసి అంటే తిరిగి తీసుకోవడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద స్కూల్ రిసీవ్డ్ అండ్ ఇంక్రీజ్డ్ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ లైబ్రరీ డెవలప్మెంట్. సో ఎలొకేషన్. సో ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఏమైంది? రిసీవ్డ్ ఇంక్రీజ్డ్ ఎలొకేషన్ అంటే కొంచెం ఎక్స్ట్రా మనీ వచ్చాయి దేనికోసం? సో లైబ్రరీ డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి అంబిషియస్. ఏంటి అంబిషియస్ అంటే మీనింగ్ ఏంటి? హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్. చాలా పట్టుదలగా అని చెప్పేసి అంటాం కదా మనం. అది అంబిషియస్ అని చెప్పేసి అంటే చాలా పట్టుదలగా, ప్రతిష్టాత్మకంగా అలా ఉండడం అని చెప్పేసి అనమాట. సో హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు అచీవ్ సంథింగ్ సిగ్నిఫికెంట్. సో యాస్పిరేషన్. యాస్పిరేషన్ అంటే మీనింగ్ ఏంటి? మనకు ఒక గోల్తో ఉండడం, అంబిషియస్గా ఉండడం. అది డిటర్మైండ్ అంటే ఒకే మాట మీద, అదే మాట మీద ఉండడం. డ్రివెన్, గోల్ ఓరియంటెడ్. సో గోల్ ఓరియంటెడ్ అంటే మీనింగ్ ఏంటి? సో ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో అది అచీవ్ చేయడానికి అదే ఆలోచన, అదే ఉండడం అనమాట. సో యాంటోనిమ్స్ ఏమైతే ఖచ్చితంగా అన్మోటివేటెడ్, లేజీ అండ్ అన్ఆస్పైరింగ్. సో ఆస్పిరేషన్ అంటేనే గోల్ ఓరియంటెడ్గా అదే సాధించాలని తపనతో ఉండడం. సో అన్ఆస్పైరింగ్ అంటే మీనింగ్ ఏంటి? తపన లేకుండా, ఎలా లేకుండా అలా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఎక్స్పెండిచర్. ఏంటి ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటే? ఖర్చులు అని చెప్పేసి అంటాం కదా, అది ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటే ఆ వ్యయం అని చెప్పేసి అంటారు. ఖర్చు, వ్యయం. ద అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ సంథింగ్. సో దేని మీదైనా మనం ఖర్చు పెడితే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? ఎక్స్పెన్స్, అవుట్లే. అవుట్లే అంటే మనం ఏదైతే ఖర్చు పెట్టామో అది. సో స్పెండింగ్, డిస్బర్స్మెంట్. డిస్బర్స్మెంట్ అంటే ఏంటంటే సో కొంచెం ఒక దాని మీద కొంచెం బల్క్లో కొంచెం అమౌంట్ ఖర్చు పెడితే దాన్ని మనం డిస్బర్స్మెంట్ అని చెప్పేసి అంటాం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇన్కమ్. సో ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి మనకి ఏమవుతాయి? యాంటోనిమ్స్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే మనకు వచ్చేది. సో రెవెన్యూ అన్నా కానీ మనం సంపాదించేది. సో సేవింగ్స్. సేవింగ్స్ అంటే దాచుకునేది. ఎర్నింగ్స్ అంటే మన ఆదాయం. సేమ్ రెవెన్యూ అన్నా, ఎర్నింగ్స్ అన్నా, ఏదన్నా ఇన్కమ్ అన్నా కానీ ఏంటి? ఆదాయం. సేవింగ్స్ ఇక్కడ మనం ఏంటి? దాచుకోవడం. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం కాబట్టి సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సేవింగ్స్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇంప్లిమెంట్. ఏంటి ఇంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి అంటాం కదా. సో ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడం, లేకపోతే దాన్ని మనం పనిలోకి తేవడం అంటే కార్యరూపం దాల్చడం అని చెప్పేసి అంటాం. అంటే ఏదైనా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? దాన్ని మనం అమలు చేయడం మీనింగ్. టు పుట్ ఎ ప్లాన్ ఆర్ డెసిషన్ ఇంటూ ఎఫెక్ట్. ఎఫెక్ట్ అని చెప్పేసి టేకెన్ ఇంటూ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అది మనం తీసుకొచ్చాము అంటే కార్యరూపం దాల్చాము, దాన్ని మనం అమలు చేసాము అని చెప్పేసి అర్థం. సో ఏమవుతాయి సినోనిమ్? ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? ఇంప్లిమెంట్ చేయడం అంటే మనం దాన్ని అమలు చేయడం అని వస్తుంది. సో ఎన్ఫోర్స్. ఎన్ఫోర్స్ అన్నా కూడా అంతే, అమలు చేయడం. అప్లై, క్యారీ అవుట్. సో ఇంప్లిమెంట్ అని చెప్పేసి అంటే ఏంటి? చేయడం కదా, దాన్ని అమలు చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి అంటాం కదా. సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? నెగ్లెక్ట్, ఇగ్నోర్ అండ్ అబాండన్. సో నెగ్లెక్ట్ అంటే పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ అన్నా కూడా అంతే, పట్టించుకోకపోవడం. అబాండన్ అంటే ఇంక మొత్తానికి వదిలేయడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెఫిషిట్. డెఫిషిట్ ఈ వర్డ్స్ మనం ఫినాన్స్లో ఎక్కువ చూస్తాము. ఏంటి డెఫిషిట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సో
ఒక్కొక్కసారి మనకు కనిపిస్తుంది ఫినాన్షియల్ డెఫిషిట్ అని చెప్పేసి అంటాం కదా, కాంబినేషన్, ఆ వర్డ్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఏంటి ఫినాన్షియల్ డెఫిషిట్ అంటే? అంటే లోటు ఉండడం, తక్కువ ఉండడం, అంటే లోటు బడ్జెట్ అని చెప్పేసి అంటాం కదా, సేమ్ అలా అనమాట డెఫిషిట్. ద అమౌంట్ బై విచ్ సంథింగ్, ఎస్పెషల్లీ మనీ. సో దేనికి సంబంధించి? మనీ గురించి. ద అమౌంట్ బై విచ్ సంథింగ్, సో ఎస్పెషల్లీ మనీ, ఈజ్ లెస్ దెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. లెస్ దెన్ అంటే ఎంత? రిక్వైర్డ్ అంటే మనకి కావాల్సినంత కన్నా లెస్ దెన్ తక్కువగా ఉంటే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? డెఫిషిట్ అని చెప్పేసి అంటాం. అందుకే ఈ వర్డ్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం, ఫినాన్షియల్ డెఫిషిట్ అని చెప్పేసి. అంటే ఏంటి? మనకి అమౌంట్ కావాలి, సో కావాల్సినంత ఉందా? లేదు, దానికన్నా ఎంత ఉంది? లెస్ దాన్, తక్కువ ఉంది. సో అప్పుడు మనం యూజ్ చేయొచ్చు ఈ వర్డ్ డెఫిషిట్. సో సినోనిమ్స్ ఏంటి? షార్ట్ ఫాల్ అంటే తగ్గడం, లాస్. డెఫిషియన్సీ అన్నా కూడా అదే. డెఫిషియన్సీ అంటే ఏంటి? లేకపోవడం, స్కార్సిటీ, లోటు, కొరత, అలా అని చెప్పేసి అంటాం కదా, అది. సో యాంటోనిమ్ సర్ప్లస్ అంటే ఏంటి? చాలా హ్యూజ్, సర్ప్లస్ ఎక్కువగా, హ్యూజ్గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అర్థం. ఎక్సెస్ అంటే మనకు తెలిసి ఎక్కువ యూజ్ చేస్తాం మనం, ఎక్కువగా ఉండడం. అబండెన్స్ అంటే కావాల్సినంత ఉంది, చాలా ఎక్కువగా ఉంది. సో ప్రాఫిట్. సో ఇది డెఫిషిట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి తక్కువ ఉండడం కదా, షార్ట్ ఫాల్ కదా. సో కాబట్టి దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది? ప్రాఫిట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ద కంట్రీ ఫేస్డ్ ఏ ట్రేడ్ డెఫిషిట్. ఇక్కడ చూసారా ట్రేడ్ డెఫిషిట్ యూజ్ చేశారు. సో ఫినాన్షియల్ డెఫిషిట్ అంటే మీనింగ్ ఏంటి? డబ్బులు తక్కువగా ఉండడం. సో ట్రేడ్ డెఫిషిట్ డ్యూ టు హై ఇంపోర్ట్స్ అండ్ లో ఎక్స్పోర్ట్స్. సో ట్రేడ్ డెఫిషిట్లో ఉందంట. ట్రేడింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మనకి ట్రేడ్ డెఫిషిట్ కాకుండా ట్రేడ్ న్యూట్రల్, ఈక్వల్గా ఉండాలనుకో, ఇంపోర్ట్స్ ఈక్వల్ టు ఎక్స్పోర్ట్స్ అయితే అప్పుడు మనకి ట్రేడ్ ఈక్వల్గా ఉంటుంది. అలా కాకుండా ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుని ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసాం అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? మన కంట్రీకి, మనకే కదా లాభం. సో ఇక్కడ ట్రేడ్ డెఫిషిట్లో ఉందంట. ఎందుకు అని చెప్పేసి అంటే ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయంట, ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయంట. అందుకని చెప్పేసి మన ట్రేడ్ అనేది డెఫిషిట్లో ఉంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈజీ వర్డ్. ఈ వర్డ్ ఎక్కువ చూస్తాం మనం. ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటే? ఒక కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? అక్కడ ఉండే, కరెక్ట్గా తెలుగు వర్డ్ చెప్పాలి అని చెప్పేసి అంటే దాని యొక్క నిర్మాణ వ్యవస్థ అనొచ్చు, లేకపోతే మౌలిక వసతులు అని చెప్పేసి అంటాం కదా. సో అంటే ఏంటి? నీడెడ్, ఏదైతే బేసిక్ స్ట్రక్చరల్ నీడెడ్ అని చెప్పేసి అంటాం కదా, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని చెప్పేసి అంటే అక్కడ ఉండే బిల్డింగ్స్ కానీ, దాంట్లో ఉండే మనకి ఫెసిలిటీస్ కానీ అన్నీ ఓకే బాగున్నాయి అని చెప్పేసి అర్థం. ద బేసిక్ ఫిజికల్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ నీడెడ్ ఫర్ సొసైటీ ఆర్ అండ్ ఎంటర్ప్రైజెస్. సో సొసైటీకి అయితే కానీ, లేకపోతే ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ కానీ, అంటే ఎంటర్ప్రైజ్ అయితే కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే కాలేజ్. సో కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బాగుంది అని చెప్పేసి అంటే ఓకే, ఆ కాలేజ్లో బిల్డింగ్స్ అన్నీ బాగున్నాయి, అక్కడ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అని చెప్పేసి అర్థం. అదేవిధంగా సొసైటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అంటే మీనింగ్ ఏంటి? అంటే గవర్నమెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది మనకి, చక్కగానే అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంది అని చెప్పేసి అర్థం. సో ఏంటి? దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? ఫెసిలిటీస్. చెప్పాను కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోవడం అంటే ఏంటి? బిల్డింగ్స్ బాగున్నట్టు, ఫెసిలిటీస్ కూడా బాగున్నట్టు. ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ ఫౌండేషన్ అండ్ బేస్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? రూయిన్ అని చెప్పేసి అంటే నాశనం అని చెప్పేసి అర్థం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? చక్కగా ఉండడం, అన్ని మౌలిక వసతులు అన్నీ కలిగి ఉండడం. సో రూయిన్ అంటే నాశనం. కొలాప్స్ అంటే తెలుసు కదా, ఈ వర్డ్ యూజ్ చేస్తాం మనం. కొలాప్స్ అంటే అది కూడా అంతే, నాశనం అయిపోయింది. సో డిస్ఆర్గనైజేషన్. ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే ఏంటి? ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిలో ఉండడం. సో డిస్ఆర్గనైజ్డ్ అంటే అలా లేకుండా ఉండడం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సో రెసిలియన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. ఏంటి రెసిలియన్స్ అంటే మీనింగ్ ఏంటి? సో రెసిలియన్స్ అని చెప్పేసి అంటే చాలా స్థిరంగా, సహనంగా అలా అలా ఉండడం రెసిలియన్స్ అని చెప్పేసి. అంటే పట్టుదలతో అలా స్థిరంగా, సహనంగా ఉంటే దాన్ని మనం రెసిలియన్స్ అని చెప్పేసి అంటాం. ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. అంటే ఏంటి? సహనశీలంగా అంటే స్థిరంగా అలా ఉండడం అని చెప్పేసి అంటే సో ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. అంటే కష్టాలు సంథింగ్ ఏవో వచ్చాయి, దాని నుంచి మనం చాలా త్వరగా రికవర్ అవుతాయి. ఓకే, ఎబిలిటీ. అలాంటి ఎబిలిటీ అంటే కెపాసిటీ. ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. ఏదైనా మనకి సాడ్నెస్ వచ్చింది, లేకపోతే మనం ఫెయిల్యూర్ ఫేస్ చేసాం, సో ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం చాలా త్వరగా రికవర్ అయితే సో ఎలాంటి పర్సన్? హీఈస్ ఎ వెరీ రెసిలియంట్ పర్సన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి?
తను చాలా ప్రశాంతంగా కామ్గా ఉంటాడు. ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటిది వచ్చినా కానీ దాని నుంచి చాలా త్వరగా కోలుకుంటాడు అని అర్థం. సో సినోనిమ్స్ ఏమవుతాయి? ఎండ్యూరెన్స్ అంటే వచ్చింది కదా, లాంగ్ లాస్టింగ్ అట్లా ఉండడం. టఫ్నెస్ అని ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటే చాలా టఫ్గా అంటే స్థిరంగా ఉంటేనే కదా మనం ఏదైనా ప్రాబ్లం నుంచి బయటికి రాగలం త్వరగా ఫాస్ట్గా. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో రెసిలియంట్ అంటే ఏంటి? చాలా స్థిరంగా మంచిగా ఉండే చాలా స్ట్రాంగ్గా ఉండే పర్సన్ కదా. సో ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? వీక్నెస్. ఫ్రెజాలిటీ, మీక్, వల్నరబిలిటీ. సో ఫ్రెజాలిటీ అన్న వల్నరబిలిటీ అన్న చాలా లో సిచ్యువేషన్లో, చాలా బలహీనంగా, చాలా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనం ఫ్రెజాలిటీ అండ్ వల్నరబిలిటీ ఈ 2 వర్డ్స్ యూజ్ చేస్తాం మనం. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద రెసిలియన్స్ ఆఫ్ ద ఫ్లడ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ వాజ్ రిమార్కబుల్. సో మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సో వాళ్ళు ఎలా చాలా క్విక్గా రికవర్ అయ్యారు. గవర్నమెంట్ హెల్ప్ చేసింది. అదేవిధంగా చాలామంది నార్మల్ సిటిజన్స్, బయట ఉండే ఎంటర్ప్రైజెస్ కానీ, కంపెనీస్ కానీ అవన్నీ కూడా చాలా ఫండ్స్ ఇవ్వడం వల్ల అండ్ గవర్నమెంట్ కూడా చక్కగా రియాక్ట్ అవ్వడం వల్ల విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు. అదే చెప్తున్నారు, ద రెసిలియన్స్ ఆఫ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్. ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ కమ్యూనిటీ వాజ్ రిమార్కబుల్ అని చెప్పేసి అంటే సో మనం కనిపెట్టదగింది అని చెప్పేసి అర్థం. అంటే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్. ఈ వర్డ్ మనకి ఫిజిక్స్లో వస్తుంది. ఏంటి మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అంటే ద గ్రేట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. అంటే లైక్ సైజ్ అనుకోవచ్చు. సైజ్ సిగ్నిఫికెంట్, మనం కొలుస్తాం కదా, ప్రామాణికం అని చెప్పేసి అంటాం. పరిమాణం, దాని యొక్క కొలత, అది మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అంటే ద గ్రేట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే అది నార్మల్గా జనరల్గా ఎలా అని చెప్పేసి ఫిజిక్స్లో యూజ్ చేసేది దాని యొక్క పరిమాణం లేకపోతే కొలత, దాని యొక్క సైజ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటంటే ద గ్రేట్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. దేని గురించైనా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం మాట్లాడితే అప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? మ్యాగ్నిట్యూడ్. ఏంటి సినోనిమ్స్? స్కేల్, ఎక్స్టెంట్, సైజ్ అండ్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, దాని యొక్క గుర్తింపు అలాంటిది అనమాట. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా ఇన్సిగ్నిఫికెన్స్, స్మాల్నెస్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ద గ్రేట్ ఇన్ సైజ్ కదా, సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? స్మాల్ ఇన్ సైజ్, సో స్మాల్నెస్. ట్రివియాలిటీ అని చెప్పేసి అంటే లెస్ ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం ట్రివియల్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. సో ట్రివియల్ వర్క్స్ అన్నా లేకపోతే అలాంటిది ఏంటి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని మనం ట్రివియల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సస్టైనబిలిటీ. ఏంటి సస్టైనబిలిటీ అని చెప్పేసి అంటే స్థిరత్వం అని చెప్పేసి అంటారు అనమాట. అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పాలి అంటే సస్టైనబిలిటీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసాం మనం, అలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది. సో దట్ అంటే చిన్న వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఇట్ లీడ్స్ టు ఏ బిగ్గర్ వన్. అంటే చిన్న పనులు మనం చేసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి, రిజల్ట్కి వచ్చేసరికి ఎలా కనిపిస్తుంది? చాలా పెద్దగా బల్క్గా కనిపిస్తుంది. ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం సస్టైనబిలిటీ. సో ద ఎబిలిటీ టు బి మెయింటైన్డ్ ఎట్ ఏ స్టడీ లెవెల్ అంటే ఏంటి? స్థిరంగా, వితౌట్ ఎగ్జాస్టింగ్ రిసోర్సెస్. ఇది ఇంపార్టెంట్ మనకి. వితౌట్ ఎగ్జాస్టింగ్ రిసోర్సెస్ అని చెప్పేసానంటే ఈ సస్టైనబిలిటీ ఎక్కడ యూజ్ చేస్తాం? ఎన్విరాన్మెంట్కి సంబంధించి అని చెప్పేసానంటే ఇప్పుడు సపోజ్ మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, కోల్ కానీ లేకపోతే ఈ పెట్రోకెమికల్స్, ఇవన్నీ మనమే వాడేస్తే మన నెక్స్ట్ జనరేషన్కి ఉండాలి కదా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ అదే అనమాట. అంటే ఏంటి? మనము వాడుకుందాం, మనం వచ్చే నెక్స్ట్ తరాలకు కూడా కొంచెం సేవ్ చేసి ఉంచడం సస్టైనబిలిటీ ఇక్కడ. అందుకే వితౌట్ ఎగ్జాస్టింగ్ రిసోర్సెస్. ఎగ్జాస్టింగ్ అని చెప్పేసానంటే మొత్తం అంతా అయిపోవడం, ఖాళీ చేసేయడం కాదు, మనం అలా ఉండకూడదు. సో అంటే ఐదర్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో మన అవసరాలకి తగ్గట్టు వాడుకోవాలి. సో దట్ అవి ఎగ్జాస్ట్ అవ్వవు. సో నెక్స్ట్ తరాలకు కూడా ఉంచాలన్నమాట. ద ఎబిలిటీ టు బీ మెయింటైన్డ్ ఎట్ ఏ స్టడీ లెవెల్ అంటే మనం వాడుకుంటాం స్టడీ లెవెలే, వితౌట్ ఎగ్జాస్టింగ్ రిసోర్సెస్. ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి ఇప్పటికిప్పుడే వాడేయకుండా తర్వాత తరాలకు కూడా ఉంచడం. సో సినోనిమ్స్ ఏమైతే స్టెబిలిటీ. సో సస్టైనబిలిటీ అంటేనే స్టేబుల్గా, స్థిరంగా ఉండడం. డ్యూరబిలిటీ అంటే ఏంటి? లాంగ్ లాస్టింగ్ అని చెప్పేసి అంటాం కదా, అది డ్యూరబిలిటీ. ఈ ఇక్కడ డైరెక్ట్ మనం వీటిలో కూడా యూజ్ చేస్తాం, డ్యూరబుల్ ప్లాస్టిక్ అంటాం. సో డ్యూరబుల్ ప్లాస్టిక్ చైర్స్ అంటే ఏంటి?
అవి చాలా కాలం మన్నుతాయి, ఎక్కువ కాలం మన్నుతాయి అని చెప్పేసి. వయబిలిటీ అన్న లాంగివిటీ అని చెప్పేసి లాంగ్ లాస్టింగ్ అని చెప్పేసి అర్థం. యాంటోనిమ్స్ ఏంటి మనకి? ఇన్స్టెబిలిటీ. సో సస్టైనబిలిటీ అంటే స్టెబిలిటీ కదా, సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇన్స్టెబిలిటీ, అన్సస్టైనబిలిటీ. ఫ్రెజిలిటీ అని చెప్పేసి అంటే చాలా తక్కువ సమయం అని చెప్పేసి ఉంది. ఫ్రెజైల్ అని చెప్పేసి అంటాం కదా, సో దాని నుంచి వచ్చింది ఏది ఫ్రెజిలిటీ అని చెప్పేసి అంటే, సో చాలా తక్కువ సమయం. డిపోర్టేషన్ చూద్దాం. ఏంటి డిపోర్టేషన్ అని చెప్పేసి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చిన. సో ద యాక్ట్ ఆఫ్ ఎక్స్పెల్లింగ్ ఏ ఫారినర్ ఫ్రమ్ ఏ కంట్రీ. డిపోర్టేషన్. సో ఎక్స్పెల్లింగ్ అంటే ఏంటి? ఫారినర్ ఫ్రమ్ ఏ కంట్రీ అంటే ఇప్పుడు అమెరికా ఉంది కదా, సో అమెరికాలో ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ కాకుండా మిగతా వాళ్ళు ఉంటారో అంటే ఫారెన్ కంట్రీస్ అదర్ దెన్ యూఎస్, సో ఆ కంట్రీస్ వాళ్ళందరినీ ఎక్స్పెల్లింగ్ అంటే అక్కడ నుంచి బయటికి పంపించేయడం. సో దాన్ని మనం ఏమని చెప్పేసి డిపోర్టేషన్. సో ఎక్స్పెల్షన్ అంటే ఏంటి? ఎగ్జైల్, ఎక్స్పెల్షన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సో వెనక్కి పంపించడం, తిరిగి పంపించేయడం అలా అనమాట. ఆ మీనింగ్ వస్తుంది మనకి. బహిష్కరణ అని చెప్పేసి అంటాం కదా, సో అది ఎగ్జైల్ అని చెప్పేసి అంటే బహిష్కరణ. రిపార్టిషన్ అంటే అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోవడం, అక్కడ నుంచి పంపించేయడం, రిమూవల్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో డిపోర్టేషన్ అంటే పంపించేయడం కదా, సో ఆబ్వియస్లీ దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? అడ్మిషన్, ఇంక్లూజన్ అండ్ సెటిల్మెంట్. The government ordered the deportation of the criminals involved in the illegal activities. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అన్ప్రెసిడెంటెడ్. ఏంటి అన్ప్రెసిడెంటెడ్ అని చెప్పేసానంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పేసి అంటాం కదా, అలా అంటే అంతకుముందు ఎప్పుడు జరగలేదు, సో తర్వాత జరిగే ఉంటుందో లేదో తెలీదు, అవకాశం ఉందో లేదో కూడా తెలీదు అని చెప్పేసి. సో అన్ప్రెసిడెంటెడ్. సో ప్రిసీడ్ ఈ వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? దానికి ముందుగా అనే టర్మ్ యూజ్ చేయడానికి మనం ప్రిసీడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా, సో అందుకే ఇక్కడ వచ్చింది మీనింగ్. నెవర్ డన్ ఆర్ నోన్ బిఫోర్. సో అంటే అంతకుముందు ఎప్పుడు జరగలేదు, నోన్ మనకి తెలియదు, బిఫోర్ అంతకుముందు కూడా. సో అన్పారలల్డ్, అన్మ్యాచ్డ్ అని చెప్పేసి అంటాం కదా. అన్పారలల్డ్ అంటే మీనింగ్ ఏంటి? అంటే ఎటువంటి సిచ్యువేషన్లో కూడా జరగలేదు. సో యునీక్ అంటే ఏంటి? ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం, లేకపోతే ప్రత్యేకమైన అని చెప్పేసి అర్థం. ఎక్సెప్షనల్ ఈ వర్డ్ యూజ్ చేస్తాం కదా మనం. ఎక్సెప్ట్ చేయడం అంటే ఏంటి? సో ఎక్సెప్షన్ అంటే గ్రూప్ ఉంది, గ్రూప్ నుండి ఎక్సెప్షన్ చేయడం అని చెప్పేసి అంటాం కదా, అది. గ్రౌండ్ బ్రేకింగ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? కామన్. సో ఇదేంటిది? అంతకుముందు ఎప్పుడు జరగలేదు, సో కాబట్టి మనకి ఏమవుతుంది? యాంటోనిమ్స్ కామన్, ఆర్డినరీ, యూజువల్ అండ్ రొటీన్. సో యూజువల్, ఆర్డినరీ, రొటీన్ అని చెప్పేసి అంటే ఎప్పుడు జరిగేదే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్రాక్ డౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. సో క్రాక్ డౌన్ అంటే ఏంటంటే చాలా సివియర్గా, చాలా కఠినంగా మనం ఏదైనా చర్యలు తీసుకుంటే దాన్ని మనం క్రాక్ డౌన్ అని చెప్పేసి అంటాం. సివియర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అంటే రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ ఎవర్, అంటే కొంచెం కూడా ఫ్లెక్సిబిలిటీ లేకుండా, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చాలా ఎక్కడ ఏదైతే రాసిందో దాన్ని కఠినంగా అమలు చేస్తే మనం దాన్ని క్రాక్ డౌన్ అని చెప్పేసి అంటాం. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ కూడా లేకుండా అప్లై చేస్తే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? క్రాక్ డౌన్. సో సప్రెషన్. సో క్లాంప్ డౌన్, రిప్రెషన్ అండ్ రిస్ట్రిక్షన్. సో సప్రెషన్, రిప్రెషన్ అని చెప్పేసి అంటే సో కొంచెం కఠినంగా అణగదొక్కడం అని చెప్పేసి వస్తుంది కదా, ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? లెనియన్సీ. లెనియన్సీ అంటే మీనింగ్ ఏంటి? అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ, చూసి చూడకుండా వదిలేయడాన్ని మనం లెనియన్సీ అని చెప్పేసి అంటాం. రిలాక్సేషన్, టోలరెన్స్ అండ్ పర్మిషన్. టోలరెన్స్ అంటే ఏంటి? భరించడం. ఓకే, టోలరేట్ అని చెప్పేసి అంటాం కదా, అది. నెక్స్ట్ అన్డాక్యుమెంటెడ్. ఏంటి అన్డాక్యుమెంటెడ్ అని చెప్పేసానంటే సో డాక్యుమెంటెడ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంటేషన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అని చెప్పేసి అంటే కరెక్ట్గా ఉంది అని చెప్పేసి. సో ఈ ప్రిఫిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? నెగిటివిటీకి. దేనికైనా నెగిటివిటీ యూజ్ చేయాలంటే మనం ఈ ప్రిఫిక్స్ యూజ్ చేస్తాం కదా. సో అన్డాక్యుమెంటెడ్ అంటే మీనింగ్ ఏమవుతుంది? ల్యాకింగ్ లీగల్ డాక్యుమెంట్స్. సినోనిమ్స్ ఏమవుతాయి? ఇల్లీగల్, అన్ఆథరైజ్డ్. ఆథరైజ్డ్ అంటే అథెంటికేటెడ్గా ఉండడం, సో ఇల్లీగల్. సో యాడ్ చేసాము అని చెప్పేసి అంటే దానికి నెగిటివిటీ యాడ్ చేసినట్టు. సో అన్ఆథరైజ్డ్, అన్రిజిస్టర్డ్, అన్లాఫుల్. సో ఖచ్చితంగా దీనికి
యాంటోనిమ్స్ ఏమవుతాయి? అన్డాక్యుమెంటెడ్ అంటే ఇల్లీగల్గా అన్ఆథరైజ్డ్గా ఉండడం. సో డాక్యుమెంటేషన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే దీనికి యాంటోనిమ్స్ అవుతాయిగా. సో డాక్యుమెంటెడ్, లీగల్, ఆథరైజ్డ్ అండ్ సర్టిఫైడ్, అథెంటికేటెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ బైలేటరల్. ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం కదా మనం, బైలేటరల్ ఇష్యూస్ లేకపోతే బైలేటరల్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి అంటాం. ఏంటి బైలేటరల్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి అంటే? ద్వైపాక్షిక సంబంధాలు అని చెప్పేసి అంటాం కదా, అంటే ఇన్వాల్వింగ్ టూ పార్టీస్, అదర్ టూ పార్టీస్ అయినా అవ్వచ్చు, టిపికల్లీ కంట్రీస్ ఇక్కడే యూస్ చేస్తాం మనం. సో ఏదైనా బైలేటరల్ ఇష్యూస్ ఆర్ బైలేటరల్ రిలేషన్స్ అని చెప్పేసి అంటాం, ద్వైపాక్షిక సంబంధాలు అని చెప్పేసి అంటాం. సో ఇన్వాల్వింగ్ టూ పార్టీస్, టిపికల్లీ ఈ వర్డ్ ఎక్కడ యూస్ చేస్తాం మనం? కంట్రీస్. అంటే ద బైలేటరల్ రిలేషన్స్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియా, లైక్ దట్, అలా అనమాట. సో మ్యూచువల్ అంటే ఏంటి? ఇద్దరికి మ్యూచువల్ రెస్పాన్స్ లేకపోతే మ్యూచువల్ కన్సర్న్ అని చెప్పేసి అంటాం కదా, అంటే ఏంటి? ఇద్దరికి మ్యూచువల్. సో రెసిప్రోకల్ అని చెప్పేసి ఈ వర్డ్ కూడా ఎక్కువ యూస్ చేస్తాం మనం. టూ సైడెడ్ అంటే రెండు వైపులా, జాయింట్. సో ఖచ్చితంగా దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? యూని అని చెప్పేసి అంటే యూనిలాటరల్. ఈ ప్రిఫిక్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓన్లీ సింగిల్, వన్, అలాంటిది అయితే మనం దాన్ని యూనిలాటరల్ అని చెప్పేసి అంటాం. ఇది టూ సైడెడ్ కాబట్టి ఖచ్చితంగా యాంటోనిమ్స్ వన్ సైడెడ్ అండ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ పెరిలస్. ఈ వర్డ్ ఎక్కువ వస్తుంది మనకి, పెరిలస్. ఏంటి పెరిలస్ అని చెప్పేసి అంటే? వెరీ డేంజరస్ లేకపోతే చాలా ప్రమాదకరం, రిస్క్తో కూడుకున్నది. సో పెరిలస్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటే రిస్కీ సిచ్యువేషన్ లేకపోతే డేంజరస్, ఆ సెంటెన్స్లో యూస్ చేస్తాం మనం పెరిలస్. ఫుల్ ఆఫ్ డేంజర్ ఆర్ రిస్కీ. ఓకే, అంటే చాలా ప్రమాదకరమైన, రిస్క్తో కూడుకున్నది అని చెప్పేసి అర్థం. సిమిలర్ హజార్డస్. సో హజార్డస్ అని చెప్పేసి అంటే ప్రమాదకరమైన, రిస్కీ, అన్సేఫ్, treacherous. Next antonyms: safe, secure, harmless, unprotected. Easy words. Next వర్డ్ వచ్చేసి రీఎన్ఫోర్స్. ఏంటి రీఎన్ఫోర్స్ అని చెప్పేసి అంటే ఇంకొంచెం మనం ఏదైనా వర్డ్ చెప్పాము దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయడం, దానికి కొంచెం సపోర్ట్ ఇచ్చి దాన్ని కొంచెం బలపరిచాం అనుకో, రీఎన్ఫోర్స్ అని చెప్పేసి అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వర్బ్ టు స్ట్రెంగ్తన్ ఆర్ సపోర్ట్. సో ఎందుకు టు స్ట్రెంగ్తన్ ఆర్ సపోర్ట్ అంటే? అది కరెక్ట్ అయిన వాదన ఉంది అని చెప్పేసి అంటే మనం దానికి కొంచెం సపోర్ట్ ఇవ్వడం ద్వారా అది కొంచెం బలపరచడం లేకపోతే దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేసామనుకో, అప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? రీఎన్ఫోర్స్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? బాల్స్టర్ అంటే మీనింగ్ ఏంటంటే సపోర్ట్ చేయడం, అంటే ఏదైనా ఒక థింగ్కి సపోర్ట్ చేసి దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయడం. నెక్స్ట్ ఫోర్టిఫై. సో ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం మనం, ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి అంటామా. సో ఫోర్టిఫైడ్ రైస్ అంటే మీనింగ్ ఏంటి? అంటే రైస్లో కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఐరన్ అండ్ మినరల్స్ యాడ్ చేసాం, సో దట్ అది తింటే మనకి కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్ట్రెంగ్తెన్, ఫోర్టిఫై. సో స్ట్రెంగ్తెన్ అండ్ సపోర్ట్, ఈజీ వర్డ్స్. సో యాంటోనిమ్స్ ఖచ్చితంగా ఇది స్ట్రెంగ్తెన్ కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? వీకెన్, ఈజీ వర్డ్. అండర్మైన్, ఈ వర్డ్ ఎక్కువ వస్తుంది మనకి, అంటే బలహీనమైన. డిటోరియేట్ అంటే బలహీనంగా ఉండడం. ఇంపైర్ అంటే అంత ఎలిజిబిలిటీ లేకపోవడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ ఎంపతి. సో ఈ వర్డ్ ఎక్కడ యూస్ చేస్తాం? ఎంపతి అండ్ సింపతి చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సింపతి అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళ మీద కొంచెం జాలి చూపించడం లేకపోతే దయ అని చెప్పేసి అంటాం కదా. సో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ మీద కనుక కొంచెం సింపతి అంటే జాలి, దయ అలాంటివి చూపిస్తే దాన్ని సింపతి అని చెప్పేసి అంటాం. బట్ ఎంపతి అంటే మీనింగ్ ఏంటంటే, చదువుతాను చూడండి ఒకసారి. ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ అనదర్. సో అంటే ఏంటంటే ఎంపతి ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళలాగా ఆలోచించి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటే ఎంపతి అనే దాన్ని యూస్ చేస్తాం మనం. సింపతి ఎప్పుడు యూస్ చేస్తాం? వాళ్ళ పరిస్థితి తెలిసి వాళ్ళ మీద కొంచెం జాలి, దయ అలాంటిది చూపిస్తే సింపతి. మనం వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటే దెన్ మనం ఎంపతి అనే వర్డ్ యూస్ చేస్తాం. ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ద ఫీలింగ్ ఆఫ్ అనదర్. సినోనిమ్ ఏమవుతాయి? కంపాషన్ అంటే సో తోడుగా ఉండి వాళ్ళని కొంచెం అర్థం చేసుకోవడం అన్నట్టు కంపాషన్ అని చెప్పేసి. సో అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం, తెలిసిన వర్డ్ ఏది? సింపతి. చెప్పాను కదా సింపతి. సెన్సిటివిటీ అని చెప్పేసి అంటే సో సింపతి, సెన్సిటివిటీ అంటే ఏంటి? కొంచెం జాలిగా, దయగా, కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అని చెప్పేసి అంటాం కదా, అది. కరెక్ట్గా ఎంపతికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఎపాథీ అని చెప్పేసి అంటే వాళ్ళు ఉండే పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోకుండా కొంచెం కఠినంగా బిహేవ్ చేస్తే ఎపతి అనే వర్డ్ యూస్ చేస్తాం మనం. ఇండిఫరెన్స్ అండ్ ఇన్సెన్సిటివిటీ, ఈజీ వర్డ్. అండ్ కోల్డ్నెస్ అని చెప్పేసి అంటే ఏంటంటే కొంచెం
కఠినంగా లేకపోతే ఒక ప్లాన్డ్గా అట్లా ఉంటే మనం దాన్ని కోల్డ్నెస్ అని చెప్పేసి యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిపాట్రియేషన్. సో రిపాట్రియేషన్ ఫస్ట్లో మనకి వచ్చింది డిపోర్టేషన్. సో డిపోర్టేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎవరైతే ఇల్లీగల్గా ఉంటారో వాళ్ళని తిరిగి పంపించడం. సేమ్ రిపాట్రియేషన్ అన్నా కూడా అదే సేమ్ మీనింగ్. ద యాక్ట్ ఆఫ్ రిటర్నింగ్ సమ్ వన్ టు దేర్ హోమ్ కంట్రీ. ఎవరికైతే హోమ్ కంట్రీ, సో అంటే ఇప్పుడు మన ఇండియన్ పీపుల్ని పంపించేస్తున్నారు కదా, వాళ్ళని తిరిగి వెనక్కి పంపించడం. ద యాక్ట్ ఆఫ్ రిటర్నింగ్ సమ్ వన్ టు దేర్ హోమ్ కంట్రీ. ఎస్పెషల్లీ హోమ్ కంట్రీకి పంపించేస్తే దాన్ని మనం రిపాట్రియేషన్ అని చెప్పేసి అంటాం. డిపోర్టేషన్ అంటే ఏంటి? జస్ట్ పంపించేయడం అంతే. సో ఎస్పెషల్లీ ఫర్ ఏ హోమ్ కంట్రీ మనం అలాంటి సెన్స్లో యూజ్ చేస్తే, అలాంటి కాంటెక్స్లో యూజ్ చేస్తే మనం ఏ వర్డ్ యూజ్ చేయాలి? రిపాట్రియేషన్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? రిటర్న్, రిస్టోరేషన్. అంటే ఈ వర్డ్ ఈ సఫిక్స్ ప్రిఫిక్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? అంటే మళ్ళీ తిరిగి అని చెప్పేసి. సో రీస్టోరేషన్, రెస్టోరేషన్. సో ఇన్స్టేట్మెంట్. సో మళ్ళీ ఇన్స్టేట్మెంట్ అంటే ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్లోకి, అంటే వాళ్ళ ప్రదేశానికి తీసుకొచ్చేయడం. అండ్ హోమ్ కమింగ్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఎగ్జైల్. ఎగ్జైల్ అని చెప్పేసి అంటే వదిలేసి వెళ్ళిపోవడం అని చెప్పేసి అని అర్థం. బ్యానిష్మెంట్, డిపోర్టేషన్, సో డిస్ప్లేస్మెంట్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, డిటైన్. ఏంటి డిటైన్ అని చెప్పేసి అంటే ఈ వర్డ్ మనం కాలేజ్లో చదువుకున్నప్పుడు ఎక్కువగా ఉంటాయి. కాలేజ్ నుంచి డిటైన్ చేయడం. సో డిటైన్ చేయడం అని చెప్పేసి అంటే ఏంటి? హోల్డ్ చేయడం. అంటే వాళ్ళని పనిష్ చేయడం, అంటే కాలేజ్ నుంచి పంపించేయడం అని చెప్పేసి అంటాం కదా, అది. టు కీప్ సమ్ వన్ ఇన్ కస్టడీ ఆర్ అండర్ రిస్ట్రైంట్. రిస్ట్రైంట్ అంటే మీనింగ్ ఏంటంటే రాకుండా ఆపడం, హోల్డ్ చేయడం వాళ్ళని. ఇంప్రిజన్. ఇంప్రిజన్ అని చెప్పేసి అంటే జైల్లో పెట్టడం అని మీనింగ్ వస్తుంది. హోల్డ్, రిస్ట్రైన్ అండ్ కాన్ఫైన్. కాన్ఫైన్ చేయడం అని చెప్పేసి అంటే వాళ్ళని స్టాప్ చేయడం అనమాట. సో డిటైన్ అంటే స్టాప్ చేయడం కదా. యాంటోనిమ్స్ ఏమవుతాయి? రిలీజ్, ఫ్రీ అండ్ లిబరేట్. లిబరేట్ అని చెప్పేసి అంటే ఏంటి? వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం, లిబరేట్ అని చెప్పేసి అంటే. నెక్స్ట్ స్పర్డ్. స్పర్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే కొంచెం ప్రేరేపించడం అనమాట. ఎంకరేజ్ చేయడం, ప్రేరేపించడం, వాళ్ళని కొంచెం ఎక్స్ట్రా ఎన్హాన్స్ చేయడం అని చెప్పేసి అంటాం కదా, అది స్పర్డ్ అంటే. టు ఎంకరేజ్ ఆర్ స్టిమ్యులేట్. స్టిమ్యులేట్ అని చెప్పేసి అంటే ఏంటి? కొంచెం ఎంకరేజ్ చేయడం, ప్రేరేపించడం అని చెప్పేసి అర్థం. స్టిమ్యులేట్ యాక్షన్ ఆర్ ప్రోగ్రెస్. టు ఎంకరేజ్ ఆర్ స్టిమ్యులేట్ ఏంటది? అయితే యాక్షన్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని కానీ కొంచెం ఎన్హాన్స్ చేయడం, మోటివేట్ చేసి కొంచెం ఎక్కువ చేయడం అనమాట. సినోనిమ్స్ ఏంటి? మోటివేటెడ్, అర్జ్డ్, ఎంకరేజ్డ్ అండ్ డ్రివెన్. ఈజీ వర్డ్స్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో ఇదేంటిది? ఎంకరేజ్ చేసి కొంచెం మోటివేట్ చేసి కొంచెం ఎక్కువ చేయడం కదా, ఎన్హాన్స్ చేయడం కదా. సో ఆటోమేటిక్గా యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిస్కరేజ్డ్, హిండర్డ్ అని చెప్పేసి అంటే అడ్డు తగలడం. సో డీమోటివేటెడ్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి షాకిల్డ్. ఏంటి షాకిల్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే రిస్ట్రైన్డ్ ఆర్ కన్ఫైన్డ్. కన్ఫైన్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇక్కడ ఇందాక వచ్చింది కదా కన్ఫైన్ అని చెప్పేసి అంటే ఏంటి? హోల్డ్ చేయడం అంటే ఆపడం. ఓకే. రిస్ట్రైన్డ్ ఆర్ కన్ఫైన్డ్ ఎస్పెషల్లీ విత్ చైన్స్ ఆర్ ఫిజికల్ రిస్ట్రైన్స్. చైన్స్ అని చెప్పేసి అంటే సంఖ్యలు అని చెప్పేసి అంటాం కదా. సో అంటే సంఖ్యలు లేకపోతే సంథింగ్ అలాంటివి ఏమైనా వేసి వాళ్ళ యొక్క వాళ్ళని కనుక ఆపితే మనం దాన్ని ఏమని చెప్పేసి అంటాం? షాకిల్డ్ అని చెప్పేసి అంటాం. సో ఎందుకు వచ్చింది ఇక్కడ అని చెప్పేసి అంటే ఇండియన్స్ని కాదు కానీ అంతకుముందు మెక్సికో ఆర్ సంథింగ్ కెనడా వాళ్ళని, సో అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని చేతులతో తాళ్లతో కట్టేసి అంటే చైన్స్తో కట్టేసి మరి సైనిక విమానాల్లోకి ఎక్కించారు యుఎస్ గవర్నమెంట్. సో అలా అనమాట. అది అక్కడ షాకిల్డ్ అంటే మీనింగ్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? బౌండ్. బౌండ్ అంటే బౌండరీ అని చెప్పేసి ఉంటాం కదా, చుట్టు వేయడం. ఇక్కడ చైన్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే సంఖ్యలు లేకపోతే అలాంటివి వేయడం చైన్డ్. రిస్ట్రైన్డ్, ఫెట్టర్డ్. ఫెట్టర్డ్ అంటే సంఖ్యలు, ఇలా ఇనుప గొలుసులు. ఓకే. చైన్డ్ అండ్ ఫెట్టర్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే ఇనుప గొలుసులు, ఇనుప సంఖ్యలు అలాంటివి వేసి బంధిస్తే ఫెట్టర్డ్ అనే మీనింగ్ వస్తుంది మనకి. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఫ్రీడ్ అంటే ఫ్రీగా వదలడం, ఫ్రీడ్. ఓకే. వెర్బ్ అది. సో లిబరేటెడ్ అండ్ అన్బౌండ్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సో డిటర్. ఏంటి డిటర్ అంటే మీనింగ్ ఏంటి? టు డిస్కరేజ్ సమ్వన్ ఫ్రమ్ టేకింగ్ ఎన్ యాక్షన్. సో ఇందాక మనకి వర్డ్ వచ్చింది కదా ఎంకరేజ్ చేయడం. సో దానికి కరెక్ట్గా ఆపోజిట్ అనమాట ఇది డిటర్. అంటే ఏంటి? టు డిస్కరేజ్ సమ్వన్ ఫ్రమ్ టేకింగ్ ఎన్ యాక్షన్. ప్రివెంట్ అంటే ఆపడం, డిస్కరేజ్, డిస్యూడ్
అండ్ హిండర్. హిండర్ అన్న కూడా ఆపేయడమే. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి? ఎంకరేజ్, మోటివేట్ అండ్ పర్స్యూడ్. డిసైడ్ అండ్ పర్స్యూడ్ ఎగ్జాక్ట్ దీనికి యాంటోనిమ్ ఇది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వెరిఫైయబ్లీ. సో వెరిఫై ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం వెరిఫై చేయడం అంటే ఏంటి? ఏదైతే నిజం ఉందో దాన్ని కరెక్ట్గా వెరిఫై చేయడం అంటే అథెంటికేటెడ్ అని చెప్పేసి అర్థం. సేమ్ వెరిఫైయబ్లీ అంటే కూడా అంతే మీనింగ్. కరెక్ట్గా ఉంది అంటే అథెంటికేటెడ్, కరెక్ట్గా సరిగ్గా ఉంది అని చెప్పేసి అర్థం. ఇన్ ఎ మేనర్ దట్ కెన్ బి కన్ఫర్మ్డ్ ఆర్ ప్రూవెన్. సో అంటే ఏంటి? ప్రూవెన్ టు బి ట్రూ. అంటే మనకి అథెంటికేటెడ్ కరెక్ట్గా ఉంది అనుకో, అదేంటది? వెరిఫైయబ్లీ అని చెప్పేసి అంటే సో కన్ఫర్మ్డ్ అంటే ఖచ్చితంగా ప్రూవెన్, కన్ఫర్మ్ చేయబడింది అండ్ ప్రూవ్ చేయబడింది, అది ట్రూ అని చెప్పేసి. అది వెరిఫైయబ్లీ అంటే మీనింగ్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? డిమాన్స్ట్రబ్లీ. సో డిమాన్స్ట్రేషన్ అని చెప్పేసి అంటాం కదా. సో డిమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? డెమో అని చెప్పేసి అంటాం కదా, డెమోకి షార్ట్ కట్ అది. సో డిమాన్స్ట్రబ్లీ. నెక్స్ట్ కన్ఫర్మ్లీ. సో కన్ఫర్మ్ చేస్తాం మనం. కన్ఫర్మ్ చేసాము అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? యా అది ట్రూ అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేస్తాం కదా, అది ప్రోవబ్లీ. సో ఏదైతే ప్రూవ్ చేసామో అది ప్రోవబ్లీ. ఓకే. అన్వెరిఫైయబ్లీ. సో వెరిఫై చేసాము, సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో డౌట్ఫుల్లీ. డౌట్ఫుల్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? అది రైటో రాంగో, ట్రూ ఆర్ ఫాల్స్, మనకి డౌట్ ఉంది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎంబార్కింగ్. సో ఏంటి ఎంబార్కింగ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే స్టార్ట్ చేయడం లేకపోతే బిగిన్ చేయడం. ఎంబార్కింగ్. టు బిగిన్ ఆర్ స్టార్ట్ సంథింగ్, ఎస్పెషల్లీ ఏ జర్నీ ఆర్ ఏ ప్రాజెక్ట్. సో ఐదర్ ఒక జర్నీని కానీ లేకపోతే ఏదైనా వర్క్ ఆర్ ప్రాజెక్ట్ దాన్ని కనుక మనం స్టార్ట్ చేస్తే మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? ఎంబార్క్. టు బిగిన్ ఆర్ స్టార్ట్ సంథింగ్, ఎస్పెషల్లీ ఏ జర్నీ ఆర్ ఏ ప్రాజెక్ట్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? బిగినింగ్, స్టార్టింగ్, కమెన్సింగ్, ఇనిషియేటింగ్. ఈజీ వర్డ్స్. సో ఏమవుతాయి? ఎండింగ్, కంక్లూడింగ్ అని చెప్పేసి అంటే కంక్లూజన్ మనం ఎప్పుడు రాస్తాం? లాస్ట్లోనే కదా రాస్తాం కంక్లూజన్. సో అలా అనమాట. నెక్స్ట్ ఫినిషింగ్. ఈజీ వర్డ్స్. ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ వొకాబులరీని చూద్దాం. వాటరింగ్ డౌన్ ఫ్రేజల్ వర్బ్. ఇది ఏంటి? వాటరింగ్ డౌన్ అని చెప్పేసానంటే మేకింగ్ సంథింగ్ వీకర్ ఆర్ లెస్ ఎఫెక్టివ్. అంటే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం లేకపోతే దాన్ని నిస్సారంగా చేయడం, ఆ మీనింగ్ వస్తుంది. ఏంటి సినోనిమ్స్? డైల్యూటింగ్, వీకనింగ్ అండ్ సాఫ్టనింగ్. సో వాటరింగ్ డౌన్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఈవెంట్ కానీ దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం, లేకపోతే ఏదైనా నివేదన ఇచ్చారు దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం అలాంటిదన్నమాట. సినోనిమ్స్ ఏంటి? డైల్యూటింగ్. డైల్యూటింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో కాన్సన్ట్రేటెడ్ అండ్ డైల్యూటింగ్ ఈ వర్డ్స్ యూస్ చేస్తాం కదా మనం. డైల్యూటింగ్ అంటే ఏంటి? కొంచెం పలచగా చేయడం, తక్కువ చేయడం అని చెప్పేసి అని అర్థం. సో వీకనింగ్ అండ్ సాఫ్టనింగ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా ఇది డైల్యూటింగ్ కాబట్టి ఏమొస్తుంది మనకి? స్ట్రెంథనింగ్ అంటే ఏంటి? ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయడం. ఇంటెన్సిఫైయింగ్ అంటే ఏంటి? దాని యొక్క ప్రభావాన్ని కొంచెం ఎక్కువ చేయడం, తీవ్రతరం చేయడం. వాటరింగ్ డౌన్ అంటే మనకి మీనింగ్ ఏంటి? దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం. సో దానికి యాంటోనిమ్ ఇంటెన్సిఫైయింగ్ అంటే మీనింగ్ ఏమవుతుంది? దాని యొక్క ప్రభావాన్ని ఇంకొంచెం ఎక్కువ చేయడం అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ డెనియలిజం. ఏంటి డెనియలిజం? డెనీ అని చెప్పేసి అంటాం కదా, అక్కడ నుంచి వచ్చిన వర్డ్ ఏది? డెనియలిజం. సో డెనీ చేయడం అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? తిరస్కరించడం అని చెప్పేసి అని వస్తుంది, అంటే రిజెక్షన్ అలాగనమాట. సో ద రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎవిడెన్స్. అంటే ఏంటి? నిజాలు అంగీకరించకుండా తిరస్కరించడం అనమాట. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ అంటే సైంటిఫిక్గా ఇచ్చిన ఫ్యాక్ట్స్ని కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేయడం డెనియలిజం అని చెప్పేసానంటే. దానికి యొక్క సినోనిమ్స్ ఏంటి? డెనియలిజం అంటే నో చెప్పడమే కదా. అంటే ఏంటి? ఖచ్చితంగా రిజెక్షన్, డిస్బిలీఫ్ అండ్ రెఫ్యూటేషన్. రెఫ్యూటేషన్ అని చెప్పేసానంటే అసలు నో చెప్పడం అనమాట. డిస్బిలీఫ్ అని చెప్పేసి ఎందుకు ఇచ్చారు అంటే సో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఐదర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక ఫ్యాక్ట్ని ఇచ్చారు, ఆ ఫ్యాక్ట్ని నమ్మకపోవడం డెనియలిజం అని చెప్పేసానంటే. ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? యాక్సెప్టెన్స్ అండ్ ఎక్నాలెడ్జ్మెంట్. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? తీసుకోవడం. ఎక్నాలెడ్జ్మెంట్ అంటే అవగాహన ఉండడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ మ్యాసివ్ ఇన్ఫ్లక్స్. నౌన్ ఫ్రేజ్లో వాడతాం ఇది. ఏంటి మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ అని చెప్పేసి అంటే ఏ సడన్ అండ్ లార్జ్ అరైవల్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఐదర్ పీపుల్ అన్న అవ్వచ్చు లేకపోతే థింగ్స్ అని చెప్పేసి అని అవ్వచ్చు. సో ఏంటది? మ్యాసివ్ ఇన్ఫ్లక్స్. ఎందుకు మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ ఇక్కడ యూజ్ చేశారు అని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతుందిగా కుంభమేళాకి. సో కుంభమేళాకి ఎంతమంది వస్తున్నారు? చాలా క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వస్తూనే ఉన్నారు. అది మ్యాసివ్ ఇన్ఫ్లక్స్. మ్యాసివ్ అంటే చాలా లార్జ్ అమౌంట్లో, ఇన్ఫ్లక్స్ అంటే అరైవల్ అంటే అక్కడికి వెళ్ళడం లేకపోతే అక్కడికి చేరడం అని చెప్పేసి అని అర్థం.
ఏమవుతాయి మీనింగ్ ఏంటి? ఏ సడన్ అండ్ లార్జ్ అరైవల్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఏమవుతాయి సినోనిమ్? సర్జ్, ఫ్లడ్, అరైవల్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? అవుట్‌ఫ్లో అండ్ రిడక్షన్. సో, మాసివ్ ఇన్‌ఫ్లక్స్ అని చెప్పేసంటే చాలా ఎక్కువగా ఉండడం. సో, కాబట్టి సినోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా అవుట్‌ఫ్లో అండ్ రి రిడక్షన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మైక్రోబ్స్. మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఈ వర్డ్ మైక్రోబ్స్. ఏంటి మైక్రోబ్స్ అని చెప్పేసంటే చిన్న చిన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అలా అంటాం కదా అవి మైక్రోబ్స్. టైనీ ఆర్గానిజమ్స్ సచ్ యాస్ బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ ఫంగై. సినోనిమ్స్ ఏమవుతాయి? జర్మ్స్. జర్మ్స్ అంటే తెలుసు మనకి క్రిములు, బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే మైక్రో ఆర్గానిజం అంటే కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులు అని చెప్పేసని అర్థం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? మ్యాక్రో ఆర్గానిజమ్స్. ఇది మైక్రో ఆర్గానిజమ్స్ కదా! మైక్రో అంటే ఏంటి? మైక్రో లెవెల్ అంటే చాలా చిన్నగా అని చెప్పేసని అర్థం. మ్యాక్రో లెవెల్ అంటే ఏంటి? మ్యాక్రో అంటే లార్జ్ అని చెప్పేసని అర్థం. సో, మైక్రో ఆర్గానిజమ్స్, మ్యాక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? మ్యాక్రో ఆర్గానిజమ్స్ అంటే లార్జ్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసని అర్థం. నెక్స్ట్ ఇనెవిటబుల్లీ. సో, యాడ్వర్బ్. ఇనెవిటబుల్ ఉంటుందిగా. సో, అక్కడి నుంచి వచ్చిన యాడ్వర్బ్ ఏది? ఇన్‌ఎవిటబుల్లీ. అంటే ఏంటి? అస్సలు తప్పించడానికి వీలుగా లేనిది అని చెప్పేసని అర్థం. అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది, తప్పించుకోవడానికి వీలుగా లేనిది అని అర్థం. ఇన్‌ఎవిటబుల్ అని చెప్పేసనంటే. మీనింగ్ ఇన్ ఎ వే దట్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్. ఇన్ ఎ వే దట్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్ అంటే ఏంటి? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇన్ ఎ వే దట్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్. సినోనిమ్స్ ఏంటి? అన్‌అవాయిడబుల్లీ. సో, ఇన్‌ఎవిటబుల్ అంటే మీనింగ్ ఏంటి? అన్‌అవాయిడబుల్ అంటే అవాయిడ్ చేయడానికి వీల్లేనిది. సర్టెన్‌లీ అండ్ నెసెసర్లీ. అంటే సర్టెన్‌లీ, నెసెసర్లీ అంటే ఏంటి? ఖచ్చితంగా. సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి దానికి ఖచ్చితంగా? అవాయిడబుల్లీ అంటే ఏంటి? మనం అవాయిడ్ చేయొచ్చు, అవాయిడ్ చేయడానికి వీలుగా ఉంది. సో, అన్‌సర్టెన్‌లీ అంటే అంత ఖచ్చితత్వం లేదు. ఖచ్చితంగా మనం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిసెప్టికల్. ఏంటి రిసెప్టికల్ అని చెప్పేసంటే ఏ కంటైనర్ ఆర్ స్పేస్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ హోల్డ్ సంథింగ్. అంటే ఇప్పుడు మనకి సైంటిస్టులు ఉంటారు. ఏదైనా శాంపిల్ కావాలి అని చెప్పేసంటే వయోల్స్ ఆర్ టెస్ట్ ట్యూబ్స్‌లో కలెక్ట్ చేసుకుంటారు కదా! అది రిసెప్టికల్ అని చెప్పేసనంటే. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ టూల్ అనమాట. ఏంటి దాని మీనింగ్? ఏ కంటైనర్ ఆర్ స్పేస్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ హోల్డ్ సంథింగ్. ఇక్కడ సంథింగ్ అని చెప్పేసంటే సంథింగ్ శాంపిల్ అవ్వచ్చు. అంటే ఏం చేస్తున్నారు? ప్రయాగ్‌రాజ్‌లో మనకిప్పుడు కుంభమేళా జరుగుతున్న సందర్భంగా సైంటిస్టులు కొంతమంది ఆ యొక్క వాటర్ శాంపిల్‌ని తీసుకొచ్చి టెస్ట్ ట్యూబ్స్ ఆర్ వయాల్స్‌లో పెట్టి టెస్టింగ్‌కి తీసుకెళ్తారు కదా! అదనమాట రిసెప్టికల్ అని చెప్పేసనంటే ఏ కంటైనర్ ఆర్ స్పేస్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ హోల్డ్ సంథింగ్. ఇక్కడ మనకి ఈ సంథింగ్ అని చెప్పేసంటే అంటే ఈ సిట్యుయేషన్‌లో ఇక్కడ సంథింగ్ ఏంటి? ద వాటర్ విచ్ కలెక్టెడ్ బై ద సైంటిస్ట్స్. సినోనిమ్స్ కంటైనర్. కంటైనర్ అంటే తెలుసు మనకి వెసెల్ అండ్ హోల్డర్. ఇది తెలుసు. కంటైనర్, వెసెల్ అని చెప్పేసంటే పాత్రలు అని చెప్పేసని అంటాం కదా! అది. ఓకే. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఎంప్టీనెస్ అండ్ వాయిడ్. వాయిడ్ అని చెప్పేసంటే లేదు అని చెప్పేసని అర్థం. ఎంప్టీనెస్ అంటే కూడా తెలుసుగా. లేదు, ఏమి లేదు, ఖాళీ అని చెప్పేసని అర్థం. నెక్స్ట్ మైక్రోబయోమ్స్. ఏంటి మైక్రోబయోమ్స్ అని చెప్పేసనంటే? మైక్రోబయోమ్స్ అంటే ఏంటంటే ఏ కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఎన్వైర్న్మెంట్. అంటే మైక్రోబయోమ్స్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే ఒక నిర్దిష్ట పరిశ్రమలో అంటే ఏంటి? ఒక కన్ఫైన్మెంట్‌లో ఒక నిర్దిష్ట పరిశ్రమలో నివసించే సూక్ష్మజీవుల సమూహాన్ని మనం మైక్రోబయోమ్స్ అని చెప్పేసని అంటాం. అంటే ఆ ప్లేస్‌లో పర్టిక్యులర్ ఎన్వైర్న్మెంట్‌లో లేకపోతే ఇప్పుడుంది సముద్రంలో కొన్ని రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా మంచినీటిలో కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటూ ఉంటాయి. సో, ఆ కమ్యూనిటీ అనమాట. అంటే ఏంటి? పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌లో జీవనం సాగించే సూక్ష్మజీవుల సమూహాన్ని మనం మైక్రోబయోమ్స్ అని చెప్పేసని అంటాం. సో, ఏ కమ్యూనిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఎన్వైర్న్మెంట్. సో, మైక్రోబయల్ కమ్యూనిటీ. ఇకోసిస్టమ్ ఆఫ్ మైక్రోబ్స్. ఇకోసిస్టమ్ ఆఫ్ మైక్రోబ్స్. ఇకోసిస్టమ్ అంటే తెలుసు కదా! ఇకోసిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కి సంబంధించిన మన ఫ్లోరా, ఫానా లేకపోతే అలాంటి వాటిని మనం ఇకోసిస్టమ్ అని చెప్పేసని అంటాం. సో, సినోనిమ్స్ ఏంటి? మైక్రోబయల్ కమ్యూనిటీ. సో, ఇది మైక్రోబయల్ కమ్యూనిటీ కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? మైక్రో ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ ఆస్పీషియస్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం. ఆస్పీషియస్ అని చెప్పేసని అంటాం. చాలా పవిత్రమైన, శుభప్రదమైన అని చెప్పేసని అంటాం. ఆస్పీషియస్ డే. ఓకే. ఏంటి దాని మీనింగ్? ఇండికేటింగ్ ఏ గుడ్ ఆర్ ఫేవరబుల్ అవుట్‌కమ్. ఆస్పీషియస్ అంటే చాలా పవిత్రమైన, శుభప్రదమైన అని చెప్పేసని అర్థం. ఇండికేటింగ్ ఏ గుడ్ ఆర్ ఫేవరబుల్ అవుట్‌కమ్. సో, ఏంటి సినోనిమ్స్? ఫేవరబుల్, ప్రామిసింగ్ అండ్ లక్కీ.
అంటే శుభప్రదంగా, లక్కీగా అని చెప్పేసంటే ఫార్చునేట్‌గా ఉంది అని చెప్పేసని అర్థం. యాంటోనిమ్స్ ఈజీ వన్, ఇనాస్పిషియస్, అన్‌ఫార్చునేట్ అండ్ అన్‌లక్కీ. అన్‌ఫార్చునేట్, అన్‌లక్కీ అని చెప్పేసనంటే సేమ్ మనం సినోనిమ్స్ కింద యూజ్ చేయొచ్చు ఈ రెండు వర్డ్స్‌ని. ఓకే. నెక్స్ట్ ఫీకల్ కాలిఫార్మ్. ఏంటి ఫీకల్ కాలిఫార్మ్ అని చెప్పేసనంటే? ఫీకల్ కాలిఫార్మ్. సో, మనకి బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్ ఇండికేటింగ్ వాటర్ కంటామినేషన్. నార్మల్‌గా మనకి వాటర్‌లో ఐదర్ స్టాగ్నెంట్ వాటర్‌లో ఈ కోలి బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసని అంటారు కదా! ఇది ఫీకల్ కాలిఫార్మ్. సో, ఈ కోలే ఎస్కీరియా కోలి అని చెప్పేసని అంటాం కదా! అది. సో, ఇదేంటిది ఫీకల్ కాలిఫార్మ్. అంటే ఏంటంటే బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ ఏదైతే హ్యూమన్ ఎక్స్‌క్రిటా లేకపోతే యానిమల్ ఎక్స్‌క్రిటా అంటే యానిమల్ వేస్ట్ గాని, హ్యూమన్ వేస్ట్ వల్ల ఉండే బ్యాక్టీరియా ఉంటుంది కదా! ఆ బ్యాక్టీరియా పేరేంటి? ఫీకల్ కాలిఫార్మ్. సో, ఇండికేటింగ్ వాటర్ కంటామినేషన్. అంటే ఏంటి? ఫీకల్ కాలిఫార్మ్ ఎక్కువైపోతే ఆ వాటర్ ఎలా ఉన్నట్టు? చాలా పొల్యూటెడ్. కంటామినేషన్ అంటే ఏంటి? పొల్యూట్ అయిపోయింది అని చెప్పేసని అర్థం. సో, అవి చాలా కలుషితమైన నీరు అని చెప్పేసని అర్థం. బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్. ఎక్కడుంటుంది? ఎస్పెషల్లీ ఈ ఫీకల్ కాలిఫార్మ్ అనేది హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్‌లో ఉంటుంది. సో, అది ఎక్కువుంది అని చెప్పేసనంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఇండికేటింగ్. ఏమి ఇండికేట్ చేస్తుందది? వాటర్ కంటామినేషన్, వాటర్ పొల్యూషన్‌ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసని అర్థం. సినోనిమ్స్ ఏంటి? కంటామినెంట్స్, బ్యాక్టీరియా అండ్ పొల్యూటెంట్స్. కంటామినెంట్స్ ఇక్కడ కంటామినేషన్ కాదు. కంటామినెంట్స్ అని చెప్పేసనంటే ఏవైతే కంటామినేషన్‌కి దారితీస్తాయో వాటిని మనం కంటామినేషన్ అని చెప్పేసనంటాం. కంటామినెంట్స్, బ్యాక్టీరియా అండ్ పొల్యూటెంట్స్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ప్యూర్ వాటర్ ఇండికేటర్సే కదా! నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఇంట్రూజన్. ఏంటి ఇంట్రూజన్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి అంటే, అసలు పర్మిషన్ లేకుండా ఎవరన్నా మన పర్మిషన్ లేకుండా లోపలికొచ్చేసారు. అలాంటి దాన్ని మనం ఇంట్రూజన్ అని చెప్పేసనంటాము. మీనింగ్ చూద్దాం. ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఎ ప్లేస్ ఆర్ సిట్యుయేషన్ వేర్ వన్ ఈజ్ అన్‌వెల్కమ్. అంటే ఇల్లీగల్‌గా లేకపోతే ఆహ్వానం లేకుండా, మనం పిలవకుండానే, మన అనుమతి లేకుండానే సో, ఐదర్ సిట్యుయేషన్‌లోకి గాని, లేకపోతే ఒక ప్లేస్‌లోకి గాని ఎంటర్ అయితే దాన్ని మనం ఇంట్రూజన్ అని చెప్పేసంటాం. ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఏ ప్లేస్ ఆర్ సిట్యుయేషన్ వేర్ వన్ ఈజ్ అన్‌వెల్కమ్. అంటే పిలవకుండానే ఐదర్ సిట్యుయేషన్‌లోకి రావచ్చు, లేకపోతే ఆ ప్లేస్‌లోకి రావచ్చు. దాన్ని మనం ఇంట్రూజన్ అని చెప్పేసనంటాం. అనుమతి లేకుండా ప్రవేశించడం. సినోనిమ్స్ ఏంటి? ఎన్‌క్రోచ్‌మెంట్. ఈ వర్డ్ యూజ్ చేస్తాం కదా మనం. ఎన్‌క్రోచ్‌మెంట్ అని చెప్పేసంటే ఇల్లీగల్‌గా ఎవరి ల్యాండ్‌లో కన్నా మనం ఎంటర్ అయితే దాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? ఎంక్రోచ్‌మెంట్. ఆక్రమణ అని చెప్పేసంటాం కదా! అది. ఇన్వేషన్ అంటే దాడి దగ్గర చూస్తాం మనం. అంటే ఇన్వేషన్ దాడి చేయడం అలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తాం. ఇంటర్ఫెరెన్స్ అంటే మధ్యలో కలగ చేసుకోవడం అని చెప్పేసనర్థం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? విత్‌డ్రావల్ అండ్ రిట్రీట్. సో, ఇన్ ఇదేంటిది? మన పర్మిషన్ లేకుండా వచ్చేయడం, లేకపోతే మన సిట్యుయేషన్ లేకపోతే మన మాటల్లోకి ఇంటర్ఫియర్ అవ్వడం గదా! సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? విత్‌డ్రావల్ అండ్ రిట్రీట్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. షియర్. ఏంటి షియర్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే, వెరీ లార్జ్ ఇన్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ. అంటే చాలా ఎక్కువున్నాయి. ఎక్స్‌టెంట్ షియర్ అని చెప్పేసనంటాము. సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. వెరీ లార్జ్ ఇన్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ. చాలా ఎక్స్‌టెంట్ అంటే చాలా ఇమ్మెన్స్‌గా ఉన్నాయి. చాలా ఎక్కువున్నాయి. వాస్ట్ అని చెప్పేసి అంటాం కదా! సినోనిమ్ అంటే ఏంటి? అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఏంటి? కొంచెం అబ్సల్యూట్ అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం ఎక్కువగానే ఉంది అమౌంట్ అని చెప్పేసి అంతే. ఇమ్మెన్స్ అంటే అధికంగా. వాస్ట్ అన్నా కూడా చాలా ఎక్కువగా. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? సిగ్నిఫికెంట్, ఇన్‌సిగ్నిఫికెంట్. సిగ్నిఫికెంట్ అమౌంట్ అంటే ఏంటి? ఓకే. పరిగణనలోకి తీసుకోదగ్గ అమౌంట్ అని చెప్పేసని అర్థం. ఇక్కడ యాంటోనిమ్స్ కదా! ఇన్‌సిగ్నిఫికెంట్ అంటే ఏంటి? పరిగణనలోకి తీసుకోలేనంత అని అర్థం. సో, మైనర్, మైన్యూట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా! మనం అది. ఓకే. నెక్స్ట్ ఇనెవిటబుల్. సో, ఇనెవిటబుల్ మనకిందాక వచ్చిందిగా ఇనెవిటబుల్లీ. సో, చూద్దాం. ఇనెవిటబుల్ అని చెప్పేసంటే ఏంటి? తప్పించలేని, తప్పగా జరిగేది. అంటే మనం దాన్ని అవాయిడ్ చేయలేనిది. సర్టెన్ టు హ్యాపెన్, అన్‌అవాయిడబుల్. ఓకే. సినోనిమ్స్ ఏమవుతాయి? అన్‌అవాయిడబుల్, సర్టెన్ అండ్ డెస్టైన్డ్. సో, డెస్టినీ ఉంటుంది కదా! డెస్టినీ నుంచి వచ్చిందే డెస్టైన్డ్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? అవాయిడబుల్ అండ్ అన్‌సర్టెన్. ఇనెవిటబుల్ అంటే మీనింగ్ ఏంటి? మనం తప్పించలేనిది. అసలు తప్పించలేము. అంటే ఏంటి? అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. దాని మీనింగ్ ఇనెవిటబుల్. నెక్స్ట్ స్పైక్. స్పైక్‌ని మనం నౌన్‌గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా వెర్బ్‌గా కూడా యూజ్ చేయొచ్చు. స్పైక్ అని చెప్పేసి అంటాం కదా! ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం.
స్పైక్డ్ హెయిర్ స్టైల్ ఇలా యూజ్ చేస్తాం కదా, స్పైక్స్ అని చెప్పేసి. ఏంటి స్పైక్స్ అని చెప్పేసి అంటే సో సడన్గా పెరగడం అనమాట. అంటే కొంచెం షార్ప్ ఇంక్రీజ్, సడన్ ఇంక్రీజ్ అనే సెన్స్లో యూజ్ చేస్తాం మనం స్పైక్ అని చెప్పేసి అంటే. ఏంటి ఏ సడన్ అండ్ షార్ప్ ఇంక్రీజ్. సర్జ్, సర్జ్ అంటే ఏంటి చాలా ఎక్కువగా అని చెప్పేసి అర్థం. రైజ్, ఇంక్రీజ్, అబ్రప్ట్ ఇంక్రీజ్, ర్యాపిడ్ ఇంక్రీజ్ అని చెప్పేసి అంటాం కదా, అదే స్పైక్ అని చెప్పేసి అంటే మీనింగ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, డ్రాప్. డ్రాప్ అంటే డ్రాప్ అదేంటి తగ్గిపోవడం అలా యూస్ చేస్తాం కదా, అది డ్రాప్, డిక్లైన్ అండ్ డిక్రీజ్. నెక్స్ట్ రీఇన్ఫోర్సింగ్. ఏంటి రీఇన్ఫోర్సింగ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, రీఇన్ఫోర్సింగ్, స్ట్రెంథనింగ్ ఆర్ సపోర్టింగ్ సంథింగ్. అంటే ఏంటి రీఇన్ఫోర్సింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది, దాన్ని కొంచెం బలపరచడం, దానికి మనం కొంచెం సపోర్ట్ ఇచ్చి బలపరిస్తే దాన్ని మనం రీఇన్ఫోర్సింగ్ అని చెప్పేసి అంటాం. స్ట్రెంథనింగ్ ఆర్ సపోర్టింగ్ సంథింగ్. సో సినోనిమ్స్ ఏంటి, స్ట్రెంథనింగ్, ఫోర్టిఫైయింగ్. ఫోర్టిఫైయింగ్ అంటే ఏంటి, దానిలో వాల్యూస్ ఇంక్రీజ్ చేయడం. సో బూస్టింగ్, బూస్టింగ్ అంటే ఏంటి కొంచెం ఎక్కువ చేయడం, చాలా ఎక్కువ చేయడం అని చెప్పేసి అర్థం. సో ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి, వీకనింగ్ అండ్ డిమినిషింగ్. నెక్స్ట్ యాడ్వర్స్. ఏంటి యాడ్వర్స్ అని చెప్పేసి అంటాం. యాడ్వర్స్ అంటే ఏంటంటే చాలా హానికరమైన, ప్రతికూలమైన అని చెప్పేసి అంటాం కదా, అది. సో యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి ప్రతికూలంగా ఉండడం అని అర్థం. ఏంటి ప్రతికూలంగా ఉండడం అంటే అంటే ఏదైనా సిచ్యువేషన్ కానీ లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు మనకి అనుకూలంగా, లేకపోతే యాడ్వర్స్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటాం. మీనింగ్ ఏంటి, హార్మ్ఫుల్ ఆర్ అన్ఫేవరబుల్. సినోనిమ్స్ ఏంటి, సో నెగిటివ్, అన్ఫేవరబుల్ అండ్ హార్మ్ఫుల్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా నెగిటివ్కి పాజిటివ్. బెనిఫిషియల్, బెనిఫిషియల్ అంటే ఏంటి మనకి బెనిఫిట్ వచ్చేలాగా, అంటే మనకి మంచి జరిగేలాగా. ఫేవరబుల్ అంటే మన వైపుకి మనకి ఫేవర్ జరిగేలాగా, ఫేవరబుల్ కండిషన్ అని చెప్పేసి అంటాం కదా, అవి. నెక్స్ట్ డిస్మిసల్. ఏంటి డిస్మిసల్ అంటే మీనింగ్ ఏంటి, డెనీ చేయడం అంటే నిరాకరించడం, తిరస్కరించడం అని చెప్పేసి అంటాం కదా, డిస్మిసల్. ఓకే, నిరాకరించడం, తిరస్కరించడం. ద యాక్ట్ ఆఫ్ రిజెక్టింగ్ ఆర్ ఇగ్నోరింగ్ సంథింగ్. ఏంటది రిజెక్టింగ్ అంటే ఏంటి, ద యాక్ట్ ఆఫ్ రిజెక్టింగ్ అంటే రిజెక్ట్ చేయడం అయినా అవ్వచ్చు, లేకపోతే ఇగ్నోరింగ్. ఇగ్నోరింగ్ అంటే మీనింగ్ ఏంటి పట్టించుకోకపోవడం అని అర్థం. సినోనిమ్స్ రిజెక్షన్, డిస్రిగార్డ్ అండ్ డెనియల్. డెని అంటే మీనింగ్ ఏంటి నో చెప్పడం. డిస్రిగార్డ్ అంటే అసలు కన్సిడర్ చెయ్యలేకుండా. డిస్రిగార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అసలు కన్సిడర్ చెయ్యలేదు అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, యాక్సెప్టెన్స్. డిస్మిసల్ అంటే ఏంటి అసలు పట్టించుకోకపోవడం, రిజెక్షన్. కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి ఖచ్చితంగా యాక్సెప్టెన్స్, అప్రూవల్ అండ్ రికగ్నిషన్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, లెజిటిమేట్. ఏంటి లెజిటిమేట్ అని చెప్పేసి అంటే లీగల్ అని చెప్పేసి అని అర్థం, అంటే చట్టబద్ధమైన అని అర్థం. సో లీగల్ అని అంటాం కదా, అదే లెజిటిమేట్. మీనింగ్ చూద్దాం, కన్ఫర్మింగ్ టు ద లా ఆర్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్. అంటే ఏంటి కన్ఫర్మ్ టు ద లా అంటే లా ప్రకారం కన్ఫర్మ్ చేయబడింది, అండ్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ అని అర్థం. ఏంటి సినోనిమ్స్, లెజిటిమేట్ చట్టబద్ధమైన అని చెప్పేసి అని అర్థం. సో అంటే ఏంటి లాఫుల్, వ్యాలిడ్, జస్టిఫబుల్. సో జస్టిఫై, జస్టిస్ అని చెప్పేసి అంటాం కదా, అక్కడ నుంచి వచ్చింది ఈ వర్డ్ జస్టిఫబుల్ అంటే చట్టబద్ధంగా సరి అయినది అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి, లెజిటిమేట్ అంటే లీగల్, సో ఖచ్చితంగా ఏమవుతాయి ఇల్లీగల్, ఇన్వాలిడ్ అండ్ డుబియస్. డుబియస్ అని చెప్పేసి అంటే చాలా డౌట్ఫుల్గా ఉన్నది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, అండర్మైన్. ఏంటి అండర్మైన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే బలహీనపరిచేందుకు, ఓకే, లేకపోతే హాని కలిగించేందుకు ప్రయత్నించడం. ఐదర్ అంటే బలహీనపరచడానికి, లేకపోతే ఏదైనా మనకి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తే దాన్ని మనం అండర్మైన్ అని చెప్పేసి అంటాం. టు వీకెన్ ఆర్ సబ్వర్ట్ సంథింగ్ గ్రాడ్యువల్లీ. అంటే ఎలా ర్యాపిడ్గా కాదు, గ్రాడ్యువల్గా అంటే స్లోగా అయితే మనల్ని వీకెన్ చేయడం, లేకపోతే మనకి ఏదైనా హాని కలిగించడం, అది సబోటేజ్, వీకన్ అండ్ ఎరోడ్. యాంటోనిమ్స్ ఏంటి, సో ఇదేంటిది మనకి వీకెన్ చేయడం కదా, సో యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా స్ట్రెంగ్తన్, సపోర్ట్, రీఇన్ఫోర్స్ అని చెప్పేసి అంటాం కదా, అది. డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఏంటి డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని చెప్పేసి అంటే ఎవరైతే లెజిస్లేచర్ నుంచి వచ్చిన చేయబడిన చట్టాలు అని చెప్పేసి అర్థం. లాస్ ఆర్ రెగ్యులేషన్స్ మేడ్ బై ఎన్ అథారిటీ అండర్ పవర్స్ గ్రాంటెడ్ బై హయ్యర్ లెజిస్లేటివ్ బాడీ.
మనకేముంది హయ్యర్ లెజిస్లేటివ్ బాడీ సెంట్రల్ గవర్నమెంటే కదా. సో డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ఏవైతే హయ్యర్ అథారిటీ నుంచి అంటే హయ్యర్ గవర్నమెంట్ నుంచి అంటే మనకి ఇప్పుడు అంటే ఈ కాంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. లాస్ ఆర్ రెగ్యులేషన్స్ మేడ్ బై ఎన్ అథారిటీ అండర్ పవర్స్ గ్రాంటెడ్ బై హయ్యర్ లెజిస్లేటివ్ బాడీ. సో సినోనిమ్స్ ఏమవుతాయి? సబార్డినేట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సబార్డినేట్ లెజిస్లేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉన్న లెజిస్లేషన్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ సెకండరీ లెజిస్లేషన్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో ప్రైమరీ అంటే ఏంటి? ఇది హయ్యర్ కదా, సో హయ్యర్ కన్నా కొంచెం కింద, సో ప్రైమరీ లెజిస్లేషన్ అని చెప్పేసి అంటాం. అండ్ ప్లీనరీ లా అని చెప్పేసి అంటే ఫండమెంటల్ అనమాట, కొంచెం బేసిక్, అలాంటి వాటిని మనం ప్లీనరీ లా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఓవర్ రైడ్. ఏంటి ఓవర్ రైడ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే సో కొంచెం టు ఓవర్ రూల్ ఆర్ క్యాన్సిల్ ద ఎఫెక్ట్ ఆఫ్ సంథింగ్. సో అంటే ఏంటి? ఓవర్ రూల్ ఆర్ క్యాన్సిల్ ద ఎఫెక్ట్ ఆఫ్ సంథింగ్. ఈ కాంటెక్స్లో ఏంటి అని చెప్పేసి అంటే యూజీసీ ఓవరాల్గా అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్లో ఉండే యూనివర్సిటీస్కి సంబంధించి ఏంటి స్టేట్ గవర్నమెంట్ కొన్ని అంటే దానికి వాళ్ళ కాంటెక్స్ట్కి తగ్గట్టు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయితే పెడుతుంది. బట్ మొత్తం అన్నిటికీ కలిపి యూజీసీఏ పెట్టడం వల్ల కొన్ని స్టేట్స్ ఏమైనా ఫీల్ అవుతున్నాయి అని చెప్పేసానంటే సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ మీద కావాలనే పెత్తనం చెలాయిస్తుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఈవెన్ ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉండాలి? సో అట్లీస్ట్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అయినా కానీ కొంచెం రాజకీయాలకి దూరంగా ఉండేలాగా అలా ఉంటే బాగుంటుంది. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ని బలవంతంగా రుద్దకూడదు. అది ఇక్కడ ఓవర్ రూల్ అంటే మీనింగ్ ఏంటంటే అణగదొక్కడం, తిరస్కరించడం అనే మీనింగ్లో యూజ్ చేయొచ్చు మనం. టు ఓవర్ రూల్ ఆర్ క్యాన్సిల్ ద ఎఫెక్ట్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ క్యాన్సిల్ ద ఎఫెక్ట్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసానంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని విలువివ్వకుండా దాన్ని క్యాన్సిల్ చేయడం అని చెప్పేసి. ఎస్పెషల్లీ ఎన్ అథారిటీస్ డెసిషన్, ఏదైనా అథారిటీస్ డెసిషన్ని క్యాన్సిల్ చేయడం లేకపోతే ఓవర్ రూల్ చేయడం. సో ఏంటి సినోనిమ్స్? ఓవర్ రూల్, నల్లిఫై అని చెప్పేసి అంటే నో అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ సూపర్ సీడ్ అని చెప్పేసి అంటే అణగదొక్కడం అని చెప్పేసి వస్తుంది కరెక్ట్ అర్థం. దెన్ నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి? అప్హోల్డ్, వ్యాలిడేట్ అండ్ ఎన్ఫోర్స్ అంటే ఏంటి? సో ఇంకొంచెం ప్రోత్సహించడం ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్లీనరీ. ఏంటి ప్లీనరీ అని చెప్పేసానంటే ఫుల్, కంప్లీట్, సంపూర్ణమైన అని చెప్పేసి అంటాం కదా, అది ప్లీనరీ అని చెప్పేసానంటే ఏంటి మీనింగ్? అబ్సల్యూట్, అన్రిస్ట్రిక్టెడ్ అంటే రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా, ఫుల్ అండ్ కంప్లీట్ ఇన్ ఎవ్రీ వే, సంపూర్ణంగా, సమగ్రంగా అని చెప్పేసి అంటాం కదా, అది ప్లీనరీ అని చెప్పేసానంటే అబ్సల్యూట్, అన్రిస్ట్రిక్టెడ్, ఫుల్ అండ్ కంప్లీట్ ఇన్ ఎవ్రీ వే. ఏంటి దానికి సినోనిమ్స్? అబ్సల్యూట్ అంటే కంప్లీట్, కాంప్రిహెన్సివ్ అంటే సమగ్రంగా అంటే అన్ని వైపులా, అన్ని విధాలుగా అని చెప్పేసి అర్థం. ఫుల్. ఓకే. యాంటోనిమ్స్ ఏంటి? లిమిటెడ్. ఏంటి కాంప్రిహెన్సివ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? అన్ని వైపులుగా అంటే సమగ్రంగా, సంపూర్ణంగా అని చెప్పేసి అంటాం కదా, కాబట్టి దీనికి యాంటోనిమ్స్ ఏమయ్యాయి మనకి? లిమిటెడ్, పార్షియల్ అండ్ రిస్ట్రిక్టెడ్. పార్షియల్ అంటే కొంత భాగం, రిస్ట్రిక్టెడ్ అని చెప్పేసి అంటే రిస్ట్రిక్ట్ చేయడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వర్బ్ రేచ్డ్ అండ్ రేచ్డ్ అప్. రెండిట్ల మీనింగ్ చూద్దాం. రేచ్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే గ్రాడ్యువల్గా ఐదర్ పెరగడం లేకపోతే తగ్గడం, దాన్ని మనం రేచ్డ్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఏంటి దీని ప్రొనౌన్సియేషన్? రేచ్డ్. ఓకే. సో ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ గ్రాడ్యువల్లీ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్. అంటే ఏంటి? గ్రాడ్యువల్గా ఐదర్ ఇంక్రీజ్ అవడం లేకపోతే డిక్రీజ్ అవడం, దాన్ని మనం ఏమని చెప్పేసి అంటే రేచ్డ్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి? అడ్జస్టెడ్, ఎస్కలేటెడ్, యాంప్లిఫైడ్. ఎస్కలేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంక్రీజ్ చేయడం. యాంప్లిఫైడ్. రేచ్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఐదర్ గ్రాడ్యువల్గా తగ్గడమైనా పెరగడమైనా ఎలా జరగాలి? చాలా క్రమంగా, గ్రాడ్యువల్గా జరగాలి. యాంటోనిమ్స్ ఏంటి? లోవర్డ్, రెడ్యూస్ అండ్ డిక్రీజ్డ్. దీంతోనే సేమ్ ఈ వర్బ్తో వచ్చిన ఫ్రేజల్ వర్బ్ మనకి ఇది. సో రేచ్డ్ అప్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే రేచ్డ్ అంటే మీనింగ్ ఏంటి? పెరగడం లేకపోతే తగ్గడం, అది ఎలా? గ్రాడ్యువల్గా కదా. బట్ ఇక్కడ రేచ్డ్ అప్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే పెంచడం, దేన్ని? స్థాయిని పెంచడం లేకపోతే దాని యొక్క ఇంటెన్సిఫై చేయడం, కొంచెం ఎస్కలేట్ చేయడం అలా అనమాట. ఇంక్రీజ్డ్ ద ఇంటెన్సిటీ ఆర్ లెవెల్ ఆఫ్ సంథింగ్. సో ఏదైనా కానీ ఇంటెన్సిటీని కానీ ఇంక్రీజ్ చేయడం లేకపోతే దాని యొక్క లెవెల్ని అంటే స్థాయిని పెంచడం అని చెప్పేసి అంటాం కదా, ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం. సినోనిమ్స్ ఏంటి? ఇంటెన్సిఫైడ్ అంటే ఏంటి? కొంచెం ఇంటెన్సిఫైడ్గా, కొంచెం దాన్ని థిక్కన్ చేయడం. ఎస్కలేటెడ్, బూస్టెడ్, ఈ వర్డ్స్ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూనే ఉన్నాంగా. యాంటోనిమ్స్ ఏంటి? డిక్రీజ్డ్ అంటే తగ్గించడం, లెస్సెండ్, రెడ్యూస్డ్. లెస్సెన్ అని చెప్పేసి అంటాం కదా, అక్కడ నుంచి వచ్చింది ఇది. లెస్సెండ్ అంటే తగ్గించడం, రెడ్యూస్డ్ అన్నా కూడా తగ్గించడం అనే అర్థం.
నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాంక్లేవ్. సో కాంక్లేవ్ నథింగ్ బట్ కాంక్లేవ్, కాంప్లెక్స్, గ్యాదరింగ్ అని చెప్పేసి అంటాం కదా, అది కాంక్లేవ్ అని చెప్పేసి అంటే నథింగ్ బట్ కొంచెం సమావేశం అనొచ్చు, లేకపోతే గుంపు, కూటమి, ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం కాంక్లేవ్ అనేదాన్ని. ఏ ప్రైవేట్ ఆర్ కాన్ఫిడెన్షియల్ మీటింగ్. సో ఎలాంటి మీటింగ్? ప్రైవేట్ మీటింగ్. కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సీక్రెట్ మీటింగ్ అనమాట. ఏ ప్రైవేట్ ఆర్ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఎస్పెషల్లీ అమాంగ్ కీ డెసిషన్ మేకర్స్. సో ఎలాంటి మీటింగ్? కాన్ఫిడెన్షియల్ మీటింగ్ అంటే ఏంటి? సీక్రెట్ మీటింగ్. సో ఎవరికి మధ్య? ఎస్పెషల్లీ అమాంగ్ కీ డెసిషన్ మేకర్స్. అంటే నథింగ్ బట్ కీ డెసిషన్ మేకర్స్ అని చెప్పేసి అంటే ఎవరైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారో వాళ్ళు, కీ డెసిషన్ మేకర్స్ అని చెప్పేసి అంటాం కదా, ఎవరైతే పవర్ఫుల్ పర్సన్ ఉంటారో వాళ్ళు. సో ఏంటి సినోనిమ్స్? కాన్ఫరెన్స్, అసెంబ్లీ అండ్ గ్యాదరింగ్. సో కాన్ఫరెన్స్, అసెంబ్లీ అండ్ గ్యాదరింగే. బట్ కాంక్లేవ్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్స్ ఏ కాన్ఫిడెన్షియల్ మీటింగ్. సో కొంచెం కాన్ఫిడెన్షియల్గా, కొంచెం సీక్రెట్గా కలిస్తే దెన్ మనం కాంక్లేవ్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. అందుకు యాంటోనిమ్స్ ఏమై? పబ్లిక్ ఫోరం అండ్ ఓపెన్ మీటింగ్. సో ఇదేంటిది? ప్రైవేట్ మీటింగ్ కదా, సో కాబట్టి యాంటోనిమ్స్ కింద మనం పబ్లిక్ ఫోరం అండ్ ఓపెన్ మీటింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అండర్మైన్. ఈ వర్డ్ మనకి ఎక్కువ వస్తుంది కదా ఈ మధ్య, ఫ్రీక్వెంట్గా చాలా వస్తూనే ఉంది ఆర్టికల్లో. సో అండర్మైన్. అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటి? తగ్గించడం, క్షీణించడం, బలహీనంగా చెయ్యడం అని చెప్పేసి అర్థం. ఏంటి అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క స్థాయిని కానీ లేకపోతే కొంచెం తగ్గించడం, అణిచివేయడం, బలహీనపరచడం అనే సెన్స్లో యూజ్ చేస్తాం మనం. టు వీకెన్ ఆర్ రెడ్యూస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సంథింగ్. సో ఏం చేయడం? టు వీకెన్ ఆర్ రెడ్యూస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసి అర్థం. సో సినోనిమ్స్ ఏంటి? వీకెన్. సబొటేజ్ అని చెప్పేసి అంటే చాలా బలహీనంగా ఉంది అని చెప్పేసి అర్థం. ఎరోడ్ అని చెప్పేసి అంటే ఎరోడ్, ఎరోషన్ అని చెప్పేసి అంటాం కదా, సో ఆ సెన్స్లో వస్తుంది ఇది. ఎరోడ్ అని చెప్పేసి అంటే ఏంటి? దాని యొక్క స్థాయిని కొంచెం తగ్గించడం అలా వస్తుంది. కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి? స్ట్రెంగ్తెన్, రీఇన్ఫోర్స్ అండ్ సపోర్ట్. స్ట్రెంగ్తెన్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం బలం. రీఇన్ఫోర్స్ ఇంకొంచెం ఎక్కువ బలంగా ఉండడం, యాడ్ చేయడం అని చెప్పేసి అర్థం. సపోర్ట్ చేయడం, మోటివేట్ చేయడం. ఓకే. నెక్స్ట్ ఆటోనమీ. సో ఆటోనమీ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు మనకి కాలేజెస్ ఉంటాయి కొన్ని, అటానమస్ కాలేజ్ అని చెప్పేసి అంటాం, స్వయం ప్రతిపత్తి అని చెప్పేసి అంటాం కదా. అటానమీ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే స్వతంత్రంగా, స్వయం ప్రతిపత్తితో కలిగిన అని చెప్పేసి అర్థం. సో ఏంటి మీనింగ్? ద ఎబిలిటీ టు గవర్న్ ఆర్ మేక్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ. అంటే ఇండిపెండెంట్గా ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి అటానమస్ కాలేజెస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? సో ఎగ్జామ్స్కి సంబంధించి లేకపోతే దానికి ఆ కాలేజ్ హెడ్ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం సొంతంగా ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకుంటారు. అలాంటి వాటిని ఏమని చెప్పేసి అంటాం మనం? అటానమస్ కాలేజెస్ అని చెప్పేసి అంటాం కదా. సేమ్ అదే సెన్స్లో యూజ్ చేస్తాం మనం ఇక్కడ. అటానమీ అని చెప్పేసి అంటే, అటానమీ అని చెప్పేసి అంటే ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా కలిగి ఉండడం అని చెప్పేసి అర్థం. ద ఎబిలిటీ టు గవర్న్ అంటే రూల్ అనమాట. సో ద ఎబిలిటీ టు గవర్న్ ఆర్ మేక్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ అంటే ఇండిపెండెంట్గా రూల్ చేసేవి ఏవైతే ఉంటాయో అవేంటవి? అటానమీ. ఏంటి సినోనిమ్స్? ఇండిపెండెన్స్, సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ సోవర్నిటీ. సోవర్నిటీ అంటే మీనింగ్ ఏంటి? ఇండిపెండెంట్గా అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? డిపెండెన్స్, సబార్డినేట్ అండ్ కంట్రోల్. ఓకే, ఈజీ వర్డ్స్. నెక్స్ట్ సోలిడారిటీ. ఏంటి సోలిడారిటీ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సోలిడారిటీ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే సో సమానంగా ఉండడం, యూనిటీగా, ఐక్యంగా కలిసి ఉంటే దాన్ని మనం సోలిడారిటీ అని చెప్పేసి అంటాం. యూనిటీ ఆర్ అగ్రిమెంట్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ అన్ యాక్షన్ అమాంగ్ ఇండివిజువల్స్ విత్ ఏ కామన్ ఇంట్రెస్ట్. అంటే మీనింగ్ ఏంటి అంటే సో ఏవైతే కామన్ ఫీలింగ్స్ లేకపోతే కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయో సో వాళ్ళందరూ కలిసి ఉంటే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? సోలిడారిటీ అని చెప్పేసి అంటాం. ఓకే, సినోనిమ్స్ ఏంటి? యూనిటీ, కొహిషన్ అని చెప్పేసి అంటే కామన్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అని చెప్పేసి అంటాం. అదేవిధంగా సపోర్ట్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? సోలిడారిటీ అంటే యూనిటీ కదా, సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి? డివిజన్, డిస్కార్డ్, డిసగ్రిమెంట్ అండ్ డిస్కార్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? వేరు అని చెప్పేసి అర్థం. డిసగ్రీ చేయడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్టాన్సెస్. ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్. ఏంటి స్టాన్సెస్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే అభిప్రాయం లేకపోతే స్థాయి అని చెప్పేసి అర్థం. చూద్దాం. పొజిషన్స్ ఆర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ఏ పర్టికులర్ ఇష్యూ. అంటే ఏంటి అని చెప్పేసి అంటే పొజిషన్స్ ఆర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ఏ పర్టికులర్ ఇష్యూ. అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఇష్యూ ఉంది. లైక్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూసాం అనుకో, సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది. దాన్ని మనం ఏమని చెప్పేసి అంటే స్టాన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఇష్యూ
మనకి ఎలా కనిపిస్తుంది అంటే మనం ఏ పర్స్పెక్టివ్లో చూసాము. సో పొజిషన్స్ ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఏ పర్టిక్యులర్ ఇష్యూ. సో ఏంటి సినోనిమ్స్ వ్యూస్, ఒపీనియన్స్, స్టాండ్ పాయింట్స్. అంటే సంథింగ్ ఇక్కడ పర్టికులర్ ఇష్యూ ఏంటి అని చెప్పేసి అంటే యూజీసీ అనేది మొత్తం ఇండియా వైడ్గా మనకి అక్కడ ఏంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చింది కదా, వాటిని ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలా చూస్తున్నాయి. అదనమాట. అంటే స్టాన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనం దాని పట్ల ఎలా చూస్తున్నాం, పర్స్పెక్టివ్ అని చెప్పేసి ఉంటాం కదా, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఎవరికి ఏ పర్టికులర్ ఇష్యూ గురించి. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇండెసిషన్, న్యూట్రాలిటీ అండ్ అంబిగ్విటీ. ఇండెసిషన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? డెసిషన్ తీసుకోలేకపోవడం. న్యూట్రాలిటీ అంటే అంటే పాజిటివ్ తీసుకోవట్లేదు డెసిషన్, నెగిటివ్ తీసుకోవట్లేదు, బట్ న్యూట్రల్గా ఉంటున్నాము. అంబిగ్విటీ అని చెప్పేసి అంటే అట ఇట రెండు తేల్చుకోలేకపోతున్నాం, ఒక రకమైన కన్ఫ్యూజన్ అనమాట అంబిగ్విటీ అని చెప్పేసి అంటే. నెక్స్ట్ సిండికేట్. ఏంటి సిండికేట్ అంటే మీనింగ్ ఏంటి? ఐదర్ ఒక సంఘం లేకపోతే గ్రూప్ ఆఫ్ కౌన్సిల్స్ అని చెప్పేసి అంటాం కదా. సింపుల్గా సిండికేట్ అంటే తెలుగులో వర్డ్ ఏంటి అంటే మండలి అని చెప్పేసి అంటాము. మీనింగ్ ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ కౌన్సిల్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఎస్పెషల్లీ ఏ యూనివర్సిటీ. ఏంటి సిండికేట్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రూప్ ఆర్ కౌన్సిల్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్. సో మేనేజింగ్లో అన్నీ వస్తాయి. మేనేజింగ్ అని చెప్పేసి అంటే మనం మానిటర్ చేయడం అవ్వచ్చు, మెయింటెనెన్స్ అవ్వచ్చు, అన్నీ కలిపి. సో ఏదైతే ఒక ఇన్స్టిట్యూషన్ని కానీ ఎస్పెషల్లీ ఏ యూనివర్సిటీ, కాలేజెస్, ఓకే, అలాంటి వాటిని మేనేజ్ చేయడం. మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటే మానిటరింగ్ చేయడం, మొత్తం అన్నీ అందులో వస్తే దాన్ని మనం ఏం చెప్పేసి అంటాం? సిండికేట్ అని చెప్పేసి అంటాం. ఏంటి సినోనిమ్స్? కమిటీ, బోర్డ్ అండ్ కౌన్సిల్. ఓకే, ఈజీ వన్. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇండివిజువల్ అథారిటీ. సో సిండికేట్ అంటే ఏంటి? గ్రూప్ ఉండాలి. ఓకే, ఏ గ్రూప్ ఆర్ కౌన్సిల్ రెస్పాన్సిబుల్ టు. సో కౌన్సిల్ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ మెంబర్సే కదా. ఓకే, కాబట్టి యాంటోనిమ్స్ ఏమయ్యాయి మనకి? ఇండివిజువల్ అథారిటీ, లోన్ డెసిషన్ మేకర్. లోన్ అంటే లోన్ అని చెప్పేసి అంటాం కదా, అది. సో లోన్ డెసిషన్ మేకర్. నెక్స్ట్ అంబిగ్విటీ. సో చూద్దాం నౌన్. అంబిగ్విటీ అంటే మీనింగ్ ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఓపెన్ టు మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ అన్క్లియర్. అంబిగ్విటీ అని చెప్పేసి అంటే కొంచెం పర్ప్లెక్స్గా, అంటే ఏంటి? అస్పష్టంగా, అంటే అయోమయం స్థితిలో ఉంటే దాన్ని మనం అంబిగ్విటీ అని చెప్పేసి అంటాం. ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఓపెన్ టు మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్. మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ అని చెప్పేసి అంటే రకరకాలుగా ఆలోచించడం. సో ఎందుకు రకరకాలుగా ఆలోచిస్తున్నాము అని చెప్పేసి అంటే మనం కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టే కదా. సో అలా అయోమయంగా గందరగోళ స్థితిలో ఉంటే దాన్ని మనం అంబిగ్విటీ అని చెప్పేసి అంటాం. సో మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ అన్క్లియర్. సో వేగ్నెస్ అంటే మీనింగ్ అంటే గందరగోళం. ఓకే, అన్సర్టెనిటీ. సర్టెనిటీ అంటే మీనింగ్ ఏంటి? కన్ఫర్మ్గా అని చెప్పేసి అర్థం. అన్సర్టెనిటీ అంటే మీనింగ్ ఏంటి? కన్ఫర్మ్ లేదు. అబ్స్క్యూరిటీ అన్నా కూడా అంతే, కన్ఫ్యూజ్డ్గా ఉండడం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? క్లారిటీ, ఈజీ వర్డ్. సర్టెనిటీ అంటే కన్ఫర్మ్గా. ప్రెసిషన్ అంటే కన్ఫర్మ్గా చెప్పడం, చాలా యాక్యురేట్గా చెప్పడం అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ వర్డ్ సైడ్ లైన్డ్. ఏంటి సైడ్ లైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? పేరు దీనిలో ఉంది సైడ్ లైన్డ్. సో సైడ్ అంటే ఏంటి? పక్కన, జస్ట్ పక్కన పెట్టడం అనమాట. సో పక్కన పెట్టడం అని చెప్పేసి అంటే ఎవరో ఒక కొంచెం మనకి ఏదో ఒక సలహా ఇచ్చారు, లేకపోతే ఏదో చెప్పారు. సో దాన్ని మనం కొంచెం పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, మనకు సలహా చెప్పారు. సో మనం సైడ్ లైన్డ్ చేసాము అంటే ఏంటి? వాళ్ళ డెసిషన్ని మనం పక్కన పెట్టాం అంటే ఏం చేసాం? కొంచెం వాళ్ళని అగౌరవపరిచినట్టే కదా, అదనమాట సైడ్ లైన్డ్ అంటే మీనింగ్. ఎక్స్క్లూడెడ్ ఆర్ ఇగ్నోర్డ్. ఎక్స్క్లూడెడ్ అంటే ఏంటి? అంటే వదిలేయడం అని చెప్పేసి అర్థం. అండ్ ఇగ్నోర్డ్ అంటే పట్టించుకోకపోవడం. ఆఫెన్ ఫ్రమ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆర్ అ డెసిషన్. సో దేని నుంచి? ఇంపార్టెంట్ రోల్ ఆర్ డెసిషన్. సినోనిమ్స్ ఏమవుతాయి? ఎక్స్క్లూడెడ్, ఇగ్నోర్డ్, ఓవర్లుక్డ్ అని చెప్పేసి అంటే జస్ట్ అలా చూసామో పట్టించుకోలేదు అని చెప్పేసి అర్థం. ఎక్స్క్లూడ్ చేసామంటే ఏంటి? సో దాని నుంచి పక్కన తీసేసాము. ఇగ్నోర్డ్ అసలు పట్టించుకోలేదు. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా ఇన్క్లూడెడ్. సో ప్రయారిటైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? సైడ్ లైన్ అంటే ఏంటి? వాళ్ళు చెప్పిన మాటని పక్కన పెట్టడం కదా. ప్రయారిటైజ్డ్ అంటే ఏంటి? వాళ్ళ మాటకి ఫస్ట్ విలువిచ్చి ప్రయారిటీ ఇవ్వడం అని చెప్పేసి అర్థం. సో ఇన్వాల్వ్డ్. నెక్స్ట్ ఎస్కలేషన్. ఈ వర్డ్ కూడా మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నాం. ఎస్కలేషన్ ఏంటి? ఎస్కలేషన్ అని చెప్పేసి అంటే పెరగడం అని చెప్పేసి అర్థం. కొంచెం ఇంటెన్సిఫై చేయడం, ఎస్కలేట్ చేయడం. ఏ రైజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ, సీరియస్నెస్ ఆర్ స్కోప్. ఓకే, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయడం, దేన్ని? ఇంటెన్సిటీని కానీ లేకపోతే సీరియస్నెస్ని కానీ లేకపోతే దానికున్న స్కోప్ అంటే దానికున్న ప్రమాణాన్ని కానీ కొంచెం ఎక్కువ చేయడం. ఇంటెన్సిఫికేషన్, యాంప్లిఫికేషన్ అండ్ అగ్రవేషన్. ఈజీ వర్డ్స్. అగ్రవేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకొంచెం ఎక్కువ చేయడం అని చెప్పేసి అర్థం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? డీఎస్కలేషన్, రిడక్షన్ అండ్ రిజల్యూషన్.
ఈజీ వన్స్. నెక్స్ట్ ప్లెథోరా. ఏంటి ప్లెథోరా అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే చాలా ఎక్కువ, అధిక మొత్తంలో అని చెప్పేసి అంటాం కదా. అధిక మొత్తంలో, విపరీతంగా, చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటే దాన్ని మనం ప్లెథోరా అని చెప్పేసి అంటాం. ఏంటి మీనింగ్? ఏ లార్జ్ ఆర్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్. చాలా ఎక్కువగా, అధికంగా ఉండడం, విపరీతంగా ఉండడం అని చెప్పేసి అని అర్థం. ఏమవుతాయి సినోనిమ్స్? అబండెన్స్, తెలిసిందే. అబండెన్స్ అని చెప్పేసి అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ, లార్జ్ క్వాంటిటీ అని చెప్పేసి అని అర్థం. ఎక్సెస్, సర్ప్లస్ అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే ఉన్న దానికన్నా చాలా ఎక్కువ ఉంది, అంటే కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉంటే దాన్ని మనం సర్ప్లస్ అని చెప్పేసి అంటాం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? స్కేర్సిటీ. స్కేర్సిటీ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. స్కేర్సిటీ అంటే ఏంటి? కొరత. ఓకే. షార్టేజ్ మనం యూజ్ చేస్తాం. డెఫిషియన్సీ అన్నా కూడా ఏంటి? తక్కువ ఉండడం. సో విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పేసి అంటాం కదా, అంటే ఏంటి? సో వైటమిన్ డెఫిషియన్సీ అని చెప్పేసి అంటే డెఫిషియన్సీ అంటే తక్కువ ఉంది అని చెప్పేసి అని అర్థం. ఆర్టికల్ బేస్ చేసుకుని ఇంపార్టెంట్ వొకాబులరీ అండ్ మెయిన్ వొకాబులరీ చూసుకున్నామంటే అందులో ఫస్ట్ వన్ కాంట్రవర్సీ. ఏంటి కాంట్రవర్సీ? ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం. ఏదైనా వివాదాలు, డిస్ప్యూట్స్ అని చెప్పేసి ఉంటాం కదా, అది కాంట్రవర్సీ. కాంట్రవర్షియల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటాం కదా. ఏంటి కాంట్రవర్సీ అని చెప్పేసి అంటే ఏ ప్రొలాంగ్డ్ పబ్లిక్ డిస్ప్యూట్, డిబేట్ ఆర్ కంటెన్షన్. అంటే ఏంటి? వివాదం, ప్రొలాంగ్డ్, చాలా కాలం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పబ్లిక్లో డిస్ప్యూట్స్, వివాదాలు అని చెప్పేసి అంటాం కదా. సినోనిమ్స్ ఏమవుతాయి? డిసగ్రిమెంట్. ఇక్కడ మనకి వివాదాలు, డిస్ప్యూట్స్ ఉంటే మనకి అగ్రిమెంట్ ఉంటుందా? డిసగ్రిమెంటేగా. సో డిసగ్రిమెంట్, డిస్ప్యూట్ అండ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి అంటే వాదులాడుకోవడం అని చెప్పేసి అంటాం కదా, అది. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? అగ్రిమెంట్, హార్మోనీ. హార్మోనీ అని చెప్పేసి అంటే పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉండడం. అకార్డ్ అన్నా కూడా అంతే మీనింగ్, ప్రశాంతంగా ఉండడం. నెక్స్ట్ టెయింటెడ్. ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? అడ్జెక్టివ్. ఏంటి టైంటెడ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ టైంటెడ్ సిస్టమ్ అంటే వ్యవస్థ మొత్తం కొంచెం పాడైంది, కొంచెం కరప్టెడ్గా ఉంది, అది మీనింగ్. కంటామినేటెడ్ ఆర్ కరప్టెడ్ ఆఫెన్ విత్ ఏ నెగిటివ్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. సో టైంటెడ్ అంటే కొంచెం పాడైంది అని చెప్పేసి అంటాం. ఇక్కడ పాడవడం అని చెప్పేసి అంటే టైంటెడ్ సొసైటీ ఆర్ టైంటెడ్ పీపుల్ అని చెప్పేసి అంటే కొంచెం వాళ్ళలో కరప్షన్ లేకపోతే సంథింగ్ అలాంటిది ఉంది అని చెప్పేసి అర్థం. కంటామినేటెడ్ ఆర్ కరప్టెడ్ ఆఫెన్ విత్ ఎ నెగిటివ్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. ఏమవుతాయి సినోనిమ్స్? కరప్టెడ్, పొల్యూటెడ్ అండ్ బ్లెమిష్డ్. బ్లెమిష్డ్ అని చెప్పేసి అంటే నాశనమైంది అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా ప్యూర్, క్లీన్ అండ్ అన్స్పాయిల్డ్. నెక్స్ట్ రూటెడ్ ఇన్. ఫ్రేజల్ వర్బ్ ఇది. సో రూటెడ్ ఇన్ అంటే మీనింగ్ చూద్దాం. రూట్స్ మనకి ఎక్కడ ఉంటాయి? నార్మల్గా చెట్టుకి రూట్స్ అవన్నీ లోపల ఉంటాయి కదా, సేమ్ అలానే రూటెడ్ ఇన్ అని చెప్పేసి అంటే చాలా లోపలికి చచ్చుకుపోయింది అని చెప్పేసి అర్థం. బేస్డ్ ఆన్ ఆర్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు. అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్గా, డీప్ రూటెడ్ అని చెప్పేసి అంటాం కదా, అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యింది అని చెప్పేసి అర్థం. ఏంటి సినోనిమ్స్ ఏంటి? డిరైవ్డ్ ఫ్రమ్, గ్రౌండెడ్ ఇన్ అండ్ ఎస్టాబ్లిష్డ్. సినోనిమ్స్ ఏమవుతాయి? రూటెడ్ ఇన్ అని చెప్పేసి అంటే ఏంటి? చాలా బలంగా ఉంది, లోపలికి పాతుకుపోయింది అని చెప్పేసి అర్థం. సో సినోనిమ్స్ ఏమవుతాయి? డిటాచ్డ్ డిస్కనెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? అంతగా కనెక్షన్ లేకుండా అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. రెటోరిక్. ఏంటి రెటోరిక్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే కొంచెం లాజికల్గా థింక్ చేయడం అలా అంటారు కదా, అది రెటోరిక్ అని చెప్పేసి అంటే ద ఆర్ట్ ఆఫ్ పర్సివేసివ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఆఫెన్ యూజింగ్ ఎగ్జాగరేటెడ్ ఆర్ మ్యానిపులేటివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అర్థం. రెటోరిక్ అని చెప్పేసి అంటే చాలా తర్కంగా, లాజికల్గా మాట్లాడడం, ఎస్పెషల్లీ మ్యానిపులేట్ చేసే విధంగా. సో మ్యానిపులేటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం నొప్పించే విధంగా, సో మ్యానిపులేట్ చేసే విధంగా మాట్లాడితే దాన్ని మనం రెటోరిక్ స్పీచ్ అని చెప్పేసి అంటాం. ఏమవుతాయి సినోనిమ్స్? పర్సుయేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఏదో ఒక విధంగా అంటే స్పీకింగ్ స్కిల్స్ ద్వారా, అంటే మన స్పీకింగ్ స్కిల్స్తో ఎదుటి వాళ్ళని ఒప్పిస్తే దాన్ని మనం పర్సుయేషన్ అని చెప్పేసి అంటాం. డిస్కోర్స్ అంటే ఒప్పించడం, బాంబాస్ట్. నెక్స్ట్ ఆనెస్టీ. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఆనెస్టీ. ఇక్కడ ఏంటిది? పర్సుయేషన్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే ఎలా అయినా సరే ఒప్పించడం అన్నమాట, మ్యానిపులేట్ చేసైనా లేకపోతే కొంచెం కన్విన్సింగ్ మాటలు చెప్పి పంపించడం. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి యాంటోనిమ్స్ ఏమి ఇచ్చారు? ఆనెస్టీ అని చెప్పేసి ఇచ్చారు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పేసి అంటే ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం. ఓకే. అండ్ ట్రూత్. నెక్స్ట్ అన్హింజ్డ్. ఏంటి అన్హింజ్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ సమంజసంగా లేదు, ఉంటుంది అని చెప్పేసి అంటాను కదా, అది. అంటే ఏంటి? మెంటల్లీ అన్స్టేబుల్ ఆర్ ఇర్రేషనల్. రేషనల్ అంటే ఏంటి? కొంచెం లాజికల్గా ఆలోచించడం అలా. సో మెంటల్లీ అన్స్టేబుల్. ఇర్రేషనల్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇల్లాజికల్గా ఉండడం అని చెప్పేసి అర్థం. సో డిరేంజ్డ్. సో డిస్టర్బ్డ్ అండ్ డిజార్డర్డ్. డిరేంజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సమంజసంగా లేదు, అంటే మాట్లాడడమే కొంచెం లాజికల్గా లేదు అలా అని చెప్పేసి.
సో యాంటోనిమ్స్ సేన్ అంటే ఏంటి, మెంటల్గా ఫిట్గా ఉండి అంటే కరెక్ట్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అర్థం. బ్యాలెన్స్డ్, కంపోజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే లైక్ కామ్ అండ్ కంపోజ్డ్ అని చెప్పేసి అంటాం కదా, చాలా ప్రశాంతంగా అలా ఉండడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ డిస్కోర్స్. ఏంటి డిస్కోర్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ సంభాషణ అని చెప్పేసి అంటాం కదా, లైక్ కమ్యూనికేషన్. సో ఇద్దరి మధ్యలో ఉండే సంభాషణ అలా అని చెప్పేసి అంటాం కదా, అది డిస్కోర్స్ అని చెప్పేసి అంటే రిటర్న్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్ ఆర్ డిబేట్. ఐదర్ అది రిటర్న్ అయినా అవ్వచ్చు లేకపోతే స్పోకెన్ అయినా అవ్వచ్చు. సో సంభాషణ సింపుల్గా చెప్పాలి అని చెప్పేసి అంటే అది రిటర్న్, ఐదర్ ఇట్ ఈస్ ఎ రిటర్న్ ఆర్ స్పోకెన్. రిటర్న్ ఇన్ ద సెన్స్ సంభాషణ. ఇప్పుడు పాత రోజుల్లో ఎట్లా మాట్లాడుకునేవారు, ఉత్తరాలతో మాట్లాడుకునేవారు కదా, సో అది రిటర్న్ డిస్కోర్స్ అని చెప్పేసి ఏంటి, సో లెటర్స్ ద్వారా లైక్ మెసేజ్లు పంపించుకున్న రిటర్న్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్ ఆర్ డిబేట్. సో ఏమవుతుంది, డిస్కషన్ అంటే ఏంటి, మాట్లాడుకోవడం కదా. డై అని చెప్పేసి అంటే రెండు కదా, సో డైలాగ్ అంటే ఏంటి, ఇద్దరి మధ్యలో ఉండే కాన్వర్జేషన్ని మనం డైలాగ్ అని చెప్పేసి అంటాం. దెన్ నెక్స్ట్ కాన్వర్జేషన్, ఈజీ వర్డ్. యాంటోనిమ్స్ ఏంటి, సైలెన్స్, క్వైట్, రెటిసెన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే సో చాలా తక్కువగా మాట్లాడితే దాన్ని మనం రెటిసెన్స్ అని చెప్పేసి అంటాం. సో క్వైట్ అండ్ సైలెన్స్ తెలిసిన వర్డ్స్, ఈజీ వర్డ్స్. రెటిసెంట్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే చాలా తక్కువగా మాట్లాడడం అని అర్థం. నెక్స్ట్ టు కార్నర్. సో కార్నర్ చేయడం అని చెప్పేసి అంటాం కదా, అది టు ఫోర్స్ సమ్వన్ ఇంటూ ఏ డిఫికల్ట్ పొజిషన్ వేర్ దే హ్యావ్ ఎ లిటిల్ టు ఎస్కేప్. అంటే ఏంటి, ఎస్కేప్ అవడానికి వీలు లేకుండా. టు ఫోర్స్ సమ్వన్ అంటే నన్ను కార్నర్ చేశారు అంటే దాని మీనింగ్ ఏంటి, సో మనల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి లేకపోతే డిఫికల్ట్ పొజిషన్లోకి మనల్ని తోసేస్తారు. సో వేర్ లిటిల్ టు ఎస్కేప్ అని చెప్పేసి అంటే అసలు ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి అర్థం. సో సినోనిమ్స్ ఏమవుతాయి, ట్రాప్ అంటే ట్రాప్స్ అని చెప్పేసి అంటాం కదా. కన్ఫైన్ అని చెప్పేసి అంటే ఏంటి, కన్ఫైన్ పరిధి అని చెప్పేసి అంటాం కదా. సో కన్ఫైన్మెంట్ అని చెప్పేసి అంటే కన్ఫైన్ చేయడం అని చెప్పేసి అంటే ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధిలోనే ఉండడం. దెన్ నెక్స్ట్ ఎన్స్నేర్. యాంటోనిమ్స్ ఏంటి, లిబరేట్ అంటే ఏంటి, ఫ్రీగా వదిలేయడం. సో లిబరేట్, ఫ్రీ అండ్ రిలీజ్. ఓకే, ఈజీ వర్డ్స్. లిబరేట్ అంటే ఫ్రీడమ్గా వదిలేయడం. దెన్ నెక్స్ట్ అండర్మైన్. సో అండర్మైన్ ఈ వర్డ్ మనకి అస్తమానం వస్తుంది కదా, ఏంటి అండర్మైన్ అని చెప్పేసి అంటే వీకెన్, లేకపోతే కొంచెం తగ్గించడం, బలహీనపరచడం, వీకెన్ చేయడం అలాంటిది అది. ఓకే, అండర్మైన్ మీనింగ్ చూద్దాం. టు వీకెన్ ఆర్ డ్యామేజ్ సంథింగ్ గ్రాడ్యువల్లీ ఆర్ కవర్ట్లీ. అంటే ఏంటి, నాశనం చేయడం. సో వీకెన్ చేయడం ఎలా, గ్రాడ్యువల్గా చేయడం. సో సినోనిమ్స్ ఏమవుతాయి, ఇరోషన్ అని చెప్పేసి వస్తుంది కదా, అక్కడ నుంచి వచ్చిన వర్డ్ ఇది. ఇరోడ్ అని చెప్పేసి అంటే కొట్టుకుపోవడం, అంటే ఏంటి అక్కడ తగ్గిపోతుంది కదా, నాశనం అయిపోతుంది కదా. సో వీకెన్ చేయడం లేకపోతే డ్యామేజ్ చేయడం. సో వీకెన్ అండ్ సబటేజ్ అని చెప్పేసి అంటే నాశనం చేయడం. సో యాంటోనిమ్స్ ఏంటి, స్ట్రెంగ్తెన్. ఇది వీకెన్ చేయడంగా, అండర్మైన్. సో ఖచ్చితంగా మనకి యాంటోనిమ్స్ ఏమవుతాయి, సో ఏదైతే స్ట్రెంగ్తెన్ చేయడం, స్ట్రాంగ్ చేయడం, సపోర్ట్ ఇవ్వడం అలా అనమాట. సపోర్ట్ అండ్ ఫోర్టిఫై అని చెప్పేసి అంటే ఇంకొంచెం బలం ఎక్కువ చేకూర్చడం అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్యాకఫోనీ. సో ఇందులో ఫోనీ అని చెప్పేసి ఉంది కదా, ఈ సఫిక్స్ మనం ఎక్కడ యూస్ చేస్తాం, ఫోనీ, PHONY, ఫోన్ అని చెప్పేసి అంటే రిలేటెడ్ టు సమ్ సౌండ్ అని చెప్పేసి అర్థం. సో ఫోన్ అనే సఫిక్స్ వచ్చింది అంటే దాని అర్థం రిలేటెడ్ టు సౌండ్ అని చెప్పేసి అర్థం. క్యాకో అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే రూట్ వర్డ్ కొంచెం వినడానికి అంత వినసొంపుగా లేని, క్యాకఫోనీ అని చెప్పేసి అంటే సో వినడానికి అంత వినసొంపుగా లేని శబ్దాన్ని మనం క్యాకఫోనీ అని చెప్పేసి అంటాం. సో మీనింగ్ చూద్దాం. ఏ హార్ష్ డిస్కార్డెంట్ మిక్చర్ ఆఫ్ సౌండ్. ఇక డిస్కార్డెంట్ అని చెప్పేసి అంటే హృదయానికి అంత మంచిగా లేని అని చెప్పేసి అర్థం. సో డిస్కార్డెంట్ మిక్చర్ ఆఫ్ సౌండ్స్. ఏ కాంటెక్స్లో యూస్ చేస్తాం క్యాకఫోనీ అని చెప్పేసి అంటే ఇక్కడ హార్ష్ అండ్ అంటే మిక్స్డ్ నాయిస్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా క్యాకఫోనీ ఎక్కడ యూస్ చేస్తామంటే ఎవరైనా ఏదైనా ఒక స్పీచ్ ఇస్తున్నారు, ఓకే, ఆ స్పీచ్ ఇచ్చినా లేకపోతే ఏదైనా ఒక డెలివరీ ఇస్తున్నారు, సో డెలివరీ చేస్తున్నాం, అది మనకి అంతగా నచ్చకపోయినా కానీ క్యాకఫోనీ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు మనం. అంటే నాయిస్కి దానికి యూజ్ చేయొచ్చు, అంటే చాలా ఎక్కువ సౌండ్స్ అవి మనకి ట్రాఫిక్ నాయిస్ ఉంటుంది కదా దానికి యూజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎవరో ఒకళ్ళ స్పీచ్ వింటున్నాం మనం, సో వాళ్ళది మనకి అంత వినసొంపుగా లేకపోయినా కానీ క్యాకఫోనీ యూజ్ చేయొచ్చు మనం. ఓకే, సినోనిమ్స్ ఏంటి, డిన్, ర్యాకెట్ అండ్ క్లమోర్. ఇవన్నీ కూడా ఏంటి, బ్యాడ్ నాయిస్, వెరీ అంటే అన్కార్డియల్ నాయిస్, ఇట్లాంటి సెన్స్లో యూజ్ చేస్తాం మనం. అదేంటి డిన్, ర్యాకెట్ అండ్ క్లామోర్ అని చెప్పేసి అంటే. ఓకే, సో ఇవి ఇట్లాంటికి ఒకటే మీనింగ్, హార్ష్గా ఉండడం లేకపోతే నాయిజీ, వెరీ నాయిజీ, క్లమ్జీ వాయిస్ నాయిస్ అని చెప్పేసి అంటాం కదా, అవి డిన్, ర్యాకెట్ అండ్ క్లామోర్ అని చెప్పేసి అంటే.
సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? సైలెంట్గా, సైలెన్స్. హార్మోనీ అని చెప్పేసి అంటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటే దాన్ని మనం హార్మోనీ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వర్డ్ చూద్దాం మనం. ఫ్యూయల్డ్. ఇప్పుడు ఫ్యూయల్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం బైక్స్లో కానీ కార్స్లో కానీ మనం ఫ్యూయల్ వేసుకుంటాం కదా. ఎందుకు ఫ్యూయల్ వేసుకుంటాం మనం? సో ఇట్ లీడ్స్ టు, అంటే మనం స్మూత్గా వెళ్ళడానికి, అంటే మనల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఏంటి, మన యొక్క స్పీడ్ని లేకపోతే మన బండిని కొంచెం నడవడానికి యూస్ చేస్తుంది కదా. సేమ్ అదే కాంటెక్స్లో యూస్ చేయొచ్చు. ఫ్యూయల్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ప్రేరేపించడం అని చెప్పేసి అంటాం. సో అంటే ఇంకొంచెం ఎంకరేజ్ చేయడం, వాళ్ళు కొంచెం ప్రేరేపించడం అనే సెన్స్లో వస్తుంది మనకి. సో ఫ్యూయల్డ్ మీనింగ్ ఏంటి? టు కాజ్ సంథింగ్ టు ఇంక్రీజ్ ఆర్ ఇంటెన్సిటీ. టు కాజ్ సంథింగ్ టు ఇంక్రీజ్ ఆర్ ఇంటెన్సిటీ. సో అంటే ఏంటి? ప్రేరేపించడం. సినోనిమ్స్ ఏమవుతాయి? స్టిమ్యులేట్. ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం మనం. స్టిమ్యులేట్ చేయడం అని చెప్పేసి అంటే ఏంటి? కొంచెం ఇంటెన్సిఫై చేయడం, ఎక్కువ చేయడం అని చెప్పేసి అర్థం. సో ప్రొవోక్డ్ మ్యాక్సిమం మనం నెగిటివ్ సెన్స్లో యూస్ చేస్తాం కదా. సో ప్రొవోక్డ్ అని చెప్పేసి అంటే ఎక్కువ ప్రేరేపించడం, లేకపోతే వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేయడం. సో అలా యూస్ చేస్తాం మనం. ట్రిగ్గర్డ్. ఓకే. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇది ప్రేరేపించడం అండ్ స్టిమ్యులేట్ చేయడం కదా. ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? తగ్గించేదిగా ఉండాలి. అంటే ఏంటి? డిమినిష్డ్. సో డిమినిష్డ్, రెడ్యూస్డ్ అండ్ స్టిఫిల్డ్. స్టిఫిల్డ్ అంటే మీనింగ్ ఏంటి? తక్కువ చేయడం. సో డిక్రీజ్ చేయడం అని చెప్పేసి వస్తుంది మనకి. నెక్స్ట్ ఇన్సిన్యూయేషన్. ఏంటి ఇన్సిన్యూయేషన్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే సైన్ అని చెప్పేసి అంటాం కదా. లైక్ ఒక సంకేతం లాంటిది సైన్ అని చెప్పేసి అంటాం కదా, అది ఇన్సిన్యూయేషన్ అని చెప్పేసి అంటే. మీనింగ్ చూద్దాం. అండ్ ఇండైరెక్ట్ ఆర్ కోవర్ట్ సజెషన్. కోవర్ట్, ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం. కోవర్ట్ అంటే ఏంటి? మనకి నార్మల్గా ఈ నక్సలైట్స్ వాళ్ళ దగ్గర కోవర్ట్ అని చెప్పేసి అంటారు. కోవర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే హిడెన్, అంటే వాళ్ళలోనే ఉంటారు, బట్ వాళ్ళలో ఉండే లైక్ ఇన్ఫార్మర్ ఆ టైప్లో అనుకోవచ్చు మనం. అండ్ ఇండైరెక్ట్ ఆర్ కోవర్ట్ సజెషన్ ఆఫెన్ ఆఫ్ సంథింగ్ నెగిటివ్. సో సంకేతమే, సైన్, కాకపోతే ఎలాంటిది? నెగిటివ్ సైన్ అనమాట. ఇన్సిన్యూయేషన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇండైరెక్ట్ ఆర్ కోవర్ట్ సజెషన్ ఆఫెన్ ఆఫ్ సంథింగ్ నెగిటివ్. సో ఏం చేస్తుంది? మనకి ఒక హింట్ ఇస్తుంది, ఒక చిన్న సైన్ ఇస్తుంది, అలాంటిది ఇన్సిన్యూయేషన్ అని చెప్పేసి అంటే. సో సజెషన్, హింట్ అండ్ ఎల్యూజన్. యాంటోనిమ్స్ ఏంటి? డైరెక్ట్ స్టేట్మెంట్. ఎల్యూషన్ అని చెప్పేసి అంటే ఏంటి? దానిలో దాగునే మీనింగ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇన్సిన్యూయేషన్ అని చెప్పేసి అంటే మనకి కనిపించదు డైరెక్ట్గా, ఐదర్ కోవర్ట్ మెసేజ్ ఆర్ సంథింగ్ హింట్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి యాంటోనిమ్ ఏమవుతుంది మనకి? డైరెక్ట్ స్టేట్మెంట్. సో క్లారిటీ. నెక్స్ట్ రిగ్రెటబుల్. సో రిగ్రెట్, ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. రిగ్రెట్ అవ్వడం అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సో రిగ్రెట్ అవ్వడం, కొంచెం లెమెంట్ అవ్వడం, అంటే కొంచెం విచారంగా సంథింగ్ అట్లా ఉంటే దాన్ని మనం రిగ్రెట్ అని చెప్పేసి అంటాం కదా. సో రిగ్రెటబుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. మీనింగ్ చూద్దాం. సంథింగ్ దట్ ఈజ్ అన్ఫార్చునేట్ ఆర్ డిసప్పాయింట్మెంట్. అంటే ఏంటి? అన్ఫార్చునేట్ అని చెప్పేసి అంటే అన్లక్కీ అని చెప్పేసి అంటాం కదా. సో అన్లక్కీ ఆర్ డిసప్పాయింట్మెంట్. సో దట్ మనం ఎలా ఉంటాము? కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. సో సినోనిమ్స్ ఏంటి? అన్ఫార్చునేట్. డిప్లోరబుల్ అని చెప్పేసి అంటే కలిసి రాలేదు అని చెప్పేసి అంటాం కదా, అది. లెమెంటబుల్ అని చెప్పేసి అంటే పశ్చాత్తాప చెందడం అలా అని చెప్పేసి అంటాం కదా, అది దాని మీనింగ్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఫార్చునేట్. ఫార్చునేట్ అని చెప్పేసి అంటే లక్కీ. సో లక్కీగా ఉంటే మనం ఎలా ఉంటాం? హ్యాపీగా, ప్లెజెంట్, ప్లీజింగ్ అని చెప్పేసి అంటే చాలా ఆనందంగా ఉంటాం కదా, అది. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఈకోయింగ్. ఏంటి ఈకోయింగ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ఎకోస్ అని చెప్పేసి అంటాం కదా. ఎకో అంటే మీనింగ్ ఏంటి? మనకు విన్న మాటనే మళ్ళీ మనకు వినిపించడం, ప్రతిధ్వనించడం అని చెప్పేసి అంటాం కదా. సేమ్ అదే సెన్స్లో యూజ్ చేస్తాం మనం. ఎకో నుంచి వచ్చిందే ఎకోయింగ్. సో ఏంటి? టు రిపీట్ ఆర్ రిఫ్లెక్ట్ ఎన్ ఐడియా ఆర్ ఫీలింగ్. సో రిపీట్ అవ్వడం ఆర్ రిఫ్లెక్ట్ అవ్వడం. ఎన్ ఐడియా అవ్వచ్చు, లేకపోతే ఫీలింగ్ అని చెప్పేసి ఏదైనా అవ్వచ్చు. సినోనిమ్స్ ఏంటి? రిపీటింగ్. ఎకో అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? మనం మాట్లాడిన మాటే మళ్ళీ మనకు వినిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ రిపీటింగ్ అనే వర్డ్ యూజ్ చేశారు. రివర్బరేటింగ్ అన్నా కూడా అంతే. రివర్బరేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో మనం మాట్లాడింది తిరిగి మళ్ళీ మనకి వినిపిస్తే దాన్ని మనం రివర్బరేటింగ్ అని చెప్పేసి అంటాం. సో రీసౌండింగ్, ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం. రీసౌండ్ వస్తుంది అని చెప్పేసి అంటాం. సో ఏంటది? రీసౌండ్, మళ్ళీ రావడం. కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా సైలెన్స్ అండ్ మ్యూట్నెస్. నెక్స్ట్ న్యూయన్స్డ్. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. ఓకే. ఏంటి న్యూయన్స్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ప్రతిస్పందించడం అని చెప్పేసి అంటాం కదా. చూద్దాం. హ్యావింగ్ సటిల్ డిఫరెన్సెస్. హ్యావింగ్, ఇక్కడ బీ సైలెంట్. సటిల్ డిఫరెన్సెస్ ఆర్ డిస్టింక్షన్స్. అంటే సినోనిమ్స్ ఏంటి అని చెప్పేసి అంటే సటిల్, డెలికేట్ అండ్ రిఫైన్డ్. సో కొంచెం సటిల్గా, డెలికేట్గా ఉంటే మనం న్యూయన్స్డ్ అని చెప్పేసి అంటాము. సో యాంటోనిమ్స్ ఏమంటే బ్లంట్ అంటే చాలా పదునుగా, అంటే బ్లంట్ పదునుగా కాదు,
రిఫైన్డ్ అని చెప్పేసి అంటే అలా అంటాం. బ్లంట్ అంటే కొంచెం పదును తగ్గిన అలాంటివి అని చెప్పేసి అంటాం కదా, అది డైరెక్ట్ అండ్ ఆబ్వియస్. నెక్స్ట్ ఇల్ ఇన్ఫార్మ్డ్. ఇల్ ఇన్ఫార్మ్డ్ ఏంటది? ఫ్రేజ్ కాదు, అది యాక్చువల్లీ యాడ్జెక్టివ్గా యూస్ చేస్తాం మనం. సో ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటే ఏంటి? ఇన్ఫార్మ్ చేయడం, మనకు ఉన్న సమాచారం. ఇల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే తప్పుడు సమాచారం అని చెప్పేసి అంటాం కదా, అది మీనింగ్ చూద్దాం. ల్యాకింగ్ యాక్యురేట్ ఆర్ యాడిక్వేట్ నాలెడ్జ్. అంటే మనకి సోషల్ మీడియాస్లో రకరకాలైనవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అది రైటో రాంగో తెలియదు మనకి. సో అలాంటి వాటిని మనం ఏమని చెప్పేసి అంటాం? ఇల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో చక్కర్లు కొడుతూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే మనకి వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ల్లో వాటిల్లో వీటిల్లో. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, బర్డ్ ఫ్లూ గురించి అది యాక్యురేట్ అయ్యుండకపోయినా కానీ మనకి సోషల్ మీడియాలో అలా చక్కర్లు కొడుతూనే ఉంటుంది, సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో అలాంటి దాన్ని మనం ఇల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి అంటాం అనమాట. ల్యాకింగ్ యాక్యురేట్ ఆర్ యాడిక్వేట్ నాలెడ్జ్ తో ఏదైనా మనం స్ప్రెడ్ చేస్తే దాన్ని ఇల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి అంటాం. ఏంటి సినోనిమ్స్? మిస్ ఇన్ఫార్మ్డ్. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? కరెక్ట్గా ఉన్నట్టు. మిస్ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఉన్నట్టు. దట్స్ వై మిస్ఇన్ఫార్మ్డ్, ఇగ్నోరెంట్ అండ్ అన్ఎడ్యుకేటెడ్. సో ఇలాంటి రూమర్స్ అన్నిటిని స్ప్రెడ్ చేసేది ఏంటి అంటే నాలెడ్జ్ లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ అని అంటాంగా, సో అందుకనమాట. సో ఇల్ ఇన్ఫార్మ్డ్ యాంటోనిమ్స్ ఏమైతే ఖచ్చితంగా వెల్ ఇన్ఫార్మ్డ్, నాలెడ్జబుల్ అండ్ ఎడ్యుకేటెడ్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ప్రెజుడైజ్. ఏంటి ప్రెజుడైజ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో అంతకు ముందు ఉన్నది అని చెప్పేసి అని అర్థం. ప్రెజుడైజ్ అంటే మీనింగ్ చూద్దాం. అన్ అన్ఫౌండెడ్ ఒపీనియన్ ఆర్ జడ్జ్మెంట్ ఆఫెన్ బేస్డ్ ఆన్ స్టీరియోటైప్స్. అంటే స్టీరియోటైప్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ అంతకు ముందేదో స్టీరియోటైప్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా చిన్నది. మనకి నార్మల్గా నోకియా అంతకుముందు చిన్న ఫోన్ తయారు చేసినప్పుడు అవి ఎలా మన్నేవి? చాలా సంవత్సరాలు మన్నేవి. సో అందుకని చెప్పేసి నోకియా వెంటనే స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసింది అనుకో, ఓకే, నోకియా మీద మనకున్న నమ్మకం ఏంటి? సో అది వెరీ స్ట్రాంగ్ అండ్ చాలా ఎక్కువ కాలం మన్నుతుందని. అదేవిధంగా సేమ్ అదే స్టీరియోటైప్ ఐడియాని మనం నోకియా తయారు చేసిన స్మార్ట్ ఫోన్స్కి కూడా మనం ఇంప్లిమెంట్ చేసాం అనుకో, ఇట్స్ కాల్డ్ స్టీరియోటైప్. అంటే ఏంటి? అప్పుడెప్పుడో ఉన్న ఐడియా ఇప్పటికీ కూడా మనకి చలామణిలో ఉంటే దాన్ని మనం స్టీరియోటైప్ అని చెప్పేసి అంటాం. సో ప్రెజుడైజ్ అంటే మీనింగ్ ఏంటంటే an unfounded opinion or judgment often based on stereotypes. ఈ స్టీరియోటైప్ ఇక్కడ ప్రెజుడైజ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసానంటే అన్ఫౌండెడ్ ఒపీనియన్ అంటే అది మనకి ఆల్రెడీ బుక్స్లో ఉండొచ్చు, లేకపోతే మన ఒక లీగల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, లెజిటిమేట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. బట్ దాని యొక్క స్టీరియోటైప్ అంటే దాని మీద ఉన్న నమ్మకం మీద దాన్నే మనం నమ్మామనుకో, దాన్ని ఇట్స్ కాల్డ్ ప్రెజుడైజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సినోనిమ్స్ ఏంటి? బయాస్ అంటే మీనింగ్ ఏంటి? సో బయాస్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే పార్షియాలిటీ అని చెప్పేసి అంటాం కదా. సో దానికి సినోనిమ్ కాదు కానీ ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం. బయాస్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే నార్మల్గా ఇళ్లలో మనకి ఇద్దరు అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఉంటే ఏం చేస్తారు? ఒకళ్ళ వైపే ఉంటారు కదా, అలా ఉంటే కనుక బయాస్ అని చెప్పేసి అంటాం. ఐదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనవసరం, మనం వాళ్ళ వైపే ఉండడం. సో దట్ ఇవి మనకి చాలా కమ్యూనిటీస్లో కూడా జరుగుతూ ఉంటాయి మనకి బయాస్డ్. సో లైక్ సమ్ మూవీస్లో ఒక కమ్యూనిటీ పీపుల్ని దొంగల కింద లేకపోతే ఏంటివి నక్సలైట్ల కింద వాటి కింద చిత్రీకరిస్తారు కదా. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళ పూర్వీకులు అదే చేశారు కాబట్టి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అన్న ఒక ఒపీనియన్, బయాస్డ్ ఒపీనియన్ అని చెప్పేసి అంటాం. సో బయాస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకవైపే ఆలోచించడం, అంటే ఎప్పుడు అదే ఒకవైపుగానే ఆలోచించడం, దాన్ని బయాస్డ్ అని చెప్పేసి అంటాం. సో డిస్క్రిమినేషన్ ఈ వర్డ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇంటాలరెన్స్ అంటే భరించలేకపోవడం. టాలరెన్స్ అని చెప్పేసి అంటే భరించడం, ఇంటాలరెన్స్ భరించలేకపోవడం అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏంటి? బయాస్డ్ అంటే ఏంటి? ఒకవైపుగా ఉండడం. సో ఏదైతే అంటే ఒకళ్ళ వైపే ఉండడం. ఫెయిర్నెస్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్. సో ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఫెయిర్నెస్ అని చెప్పేసి అంటాం. సో ఆబ్జెక్టివిటీ అని చెప్పేసి అంటే కరెక్ట్ వైపు ఉండడం. సో పార్షియాలిటీ అంటే మీనింగ్ ఏంటి? ఒకళ్ళ వైపే ఉండడం. సో దట్ ఇంపార్షియాలిటీ అంటే మీనింగ్ ఏమవుతుంది? సో ఒకళ్ళ వైపు కాకుండా ఈక్వల్గా చూడడం అనమాట. నెక్స్ట్ అక్రాస్ బోర్డర్స్. సో అక్రాస్ బోర్డర్స్ ఇట్స్ మనం ఫ్రేజ్ కింద యూజ్ చేయొచ్చు. ఏంటి అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే ఈజీ వన్, బియాండ్ ఆర్ ఎక్స్టెండింగ్ ఓవర్ నేషనల్ బౌండరీస్. సో అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏంటి అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే అన్ని కంట్రీస్ అని చెప్పేసి అర్థం అనమాట. బియాండ్ ఆర్ ఎక్స్టెండింగ్ ఓవర్ నేషనల్ బౌండరీస్.
సో ఇంటర్నేషనల్ చెప్పాను కదా, అక్రాస్ బోర్డర్ అంటే ఈ కాంటెక్స్లో ఇంటర్నేషనల్లీ అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే. సో ఇంటర్నేషనల్లీ, ట్రాన్సాక్షనల్ అండ్ గ్లోబల్లీ. సో గ్లోబల్గా ఉంటే దాన్ని మనం అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటాం. సో అది గ్లోబల్ కాబట్టి దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా మనకి లోకల్ అండ్ విత్ ఇన్ బోర్డర్స్. నెక్స్ట్ ప్రోపగాండా. సో ప్రోపగాండా ఈ వర్డ్ కూడా మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఏంటి ప్రోపగాండా అని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ ఆఫెన్ బయాస్ ఆర్ మిస్లీడింగ్ యూజ్డ్ టు ప్రమోట్ ఏ పొలిటికల్ కాజ్. అంటే లైక్ ఇప్పుడు పొలిటికల్ కాజ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రోపగాండా అని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ ఆఫెన్ బయాస్డ్. సో ఎలాంటిది అది బయాస్ చేసింది. సో ఆర్ మిస్లీడింగ్ ఉండేలాగా యూజ్ టు ప్రమోట్ ఏ పొలిటికల్ కాజ్ని ప్రమోట్ చేసే విధంగా మనం ఏదైనా బయాస్డ్ కానీ ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మనం సర్క్యులేట్ చేస్తే దాన్ని మనం ఏం చెప్పేసి అంటాం, ప్రోపగాండా అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అండ్ ప్రమోషన్. సో యాంటోనిమ్స్ ఏంటి, ఫ్యాక్ట్, ట్రూత్, ఆబ్జెక్టివిటీ, ఈజీ వర్డ్స్. నెక్స్ట్ టాక్టిక్. ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం కదా మనం, టాక్టిక్ అని చెప్పేసి అంటే మన ఫ్రెండ్ మన దగ్గర కొంచెం టాక్టిక్స్ ప్లే చేశాడు అని చెప్పేసి అంటే ఎక్కువ యూస్ చేస్తాం కదా. అంటే మీనింగ్ ఏంటి, ప్లాన్ చేశాడు మన మీద, టాక్టిక్స్ ప్లే చేశాడు అని చెప్పేసి, ట్రిక్స్ ప్లే చేశాడు లేకపోతే ప్లాన్ చేశాడు అని చెప్పేసి అంటాం కదా, ఆ సెన్స్లో యూస్ చేస్తాం మనం. ఏంటి మీనింగ్ ఏంటి, ఏ ప్లాన్డ్ యాక్షన్ ఆర్ స్ట్రాటజీ యూజ్డ్ టు అచీవ్ ఏ స్పెసిఫిక్ గోల్. ఓకే, టాక్టిక్ అని చెప్పేసి అంటే వ్యూహం అని చెప్పేసి అని అంటారు కరెక్ట్. అంటే కొంచెం తెలుగుకి సిమిలర్గా యూజ్ చేయాలి అని చెప్పేసి అంటే వ్యూహం అని చెప్పేసి అంటాం కదా అది. సో స్ట్రాటజీ, మెథడ్, మాన్వర్. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి, ఇంపల్స్. ఇదేంటిది, స్ట్రాటజీ అని చెప్పేసి అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇప్పుడు మనకి టాక్టిక్స్ ప్లే చేశాడు లేకపోతే ఏదైనా చేశాడు అంటే ఏ ప్లాన్డ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది, చాలా లాంగ్ టర్మ్, అంటే మనం దాని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఇంపల్స్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే చాలా షార్ట్ టర్మ్లో ఆలోచించి మనం అప్లై చేస్తే దాన్ని మనం ఇంపల్స్ అని చెప్పేసి అంటాం. అందుకే యాంటోనిమ్స్ ఏమై ఇంపల్స్ అండ్ స్పాంటేనిటీ అని చెప్పేసి అంటే ఏంటి, అప్పటికప్పుడు. సో ఇంపల్స్ అన్నా కూడా అంతే, మనకి ఇప్పుడు ఏదైనా యాక్షన్ ప్లాన్ చేయాలనుకో ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది కదా. బట్ ఇంపల్స్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా తక్కువ టైంలో, వెరీ షార్ట్ పీరియడ్లో మనం ఏదైనా యాక్షన్ చేసినా లేకపోతే ఏదైనా యాక్షన్కి ప్లాన్ చేసినా దాన్ని మనం ఇంపల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఆస్పిరేషన్. సో ఆస్పిరేషన్, ఇన్స్పిరేషన్. సో చూద్దాం, ఆస్పిరేషన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ఇన్స్పిరేషన్ తెలుసు మనకి. సో అంటే దానికి సిమిలర్గా ఉండదు కానీ దాన్ని గుర్తుపెట్టుకుంటే దానికి హోమోనిమ్గా యూస్ చేయొచ్చు మనం. ఆస్పిరేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ అంబిషన్, ఆశావహ దృక్పథం అని చెప్పేసి అంటాం కదా అది. ఏ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ అంబిషన్ టు అచీవ్ సంథింగ్. ఓకే, గోల్ అని చెప్పేసి అంటాం, గోల్, అంబిషన్ అండ్ డిజైర్, ఈజీ వర్డ్స్. డిజైర్స్ అని చెప్పేసి అంటే కోరిక అనమాట, అది సాధించాలనే పట్టుదల అని చెప్పేసి అంటాం కదా అది. ఓకే, ఎపతి అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ఎపతి, ఇండెఫరెన్స్ అండ్ రిలక్టెన్స్. సో ఈ రెండు సినోనిమ్స్ కింద తీసుకోవచ్చు. ఎపతి అండ్ ఇండెఫరెన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ఇదేంటి మనకి చాలా అంబిషియస్గా ఉండడం. ఎపతి అండ్ ఇండెఫరెన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్గా, లెస్ ఎనర్జెటిక్గా, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉంటే మనం ఎపతి అండ్ ఇండెఫరెన్స్ అని చెప్పేసి అంటాం. రిలక్టెన్స్ అని చెప్పేసి అంటే స్టబర్న్గా, మొండిగా. రిలక్టెంట్గా ఉండడం అంటే నో చెప్పడం అంట, ప్రతిదానికి నో చెప్పడం, ఒప్పుకోకపోవడం, చాలా స్టబర్న్గా ఉండడం, అలా ఉంటే దాన్ని మనం రిలక్టెన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సెల్ఫ్ సెబోటేజ్. అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, నాశనం అవ్వడం, డిస్ట్రక్ట్ అవ్వడం, అలాంటి సెన్స్లో యూజ్ చేస్తాం మనం సెబోటేజ్ అని చెప్పేసి అంటే. ఇక్కడ మనకి ఏముంది వర్డ్, సెల్ఫ్ సెబోటేజ్. సో సెల్ఫ్ అంటే ఏంటి, అవర్ సెల్ఫ్ అంటే స్వయంగా అని చెప్పేసి అర్థం. సో సెబోటేజ్ అని చెప్పేసి అంటేనే డిస్ట్రక్ట్ అవ్వడం అంటే నాశనం అయిపోవడం, అలా ఆ సెన్స్లో వస్తుంది. సెల్ఫ్ అని చెప్పేసి అంటే ఏంటి, స్వయంగా. ఓకే, సో మీనింగ్ చూద్దాం. ద యాక్ట్ ఆఫ్ అండర్మైనింగ్ అంటే మీనింగ్ ఏంటి, అండర్మైన్ మనకు అసమానం వస్తుంది కదా, వీకెండ్ చేయడం, డిక్రీజ్ అవ్వడం. వన్స్ ఓన్ ఎఫర్ట్స్ ఆర్ సక్సెస్. సో మన ఎఫర్ట్స్ని కానీ సక్సెస్ని కానీ మనంతటా మనం నాశనం చేసుకుంటే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం, సెల్ఫ్ సబటేజ్. ఓకే, సినోనిమ్స్ ఏంటి, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి, సో నాశనం అయిపోవడం, సెల్ఫ్ హార్మ్ అండ్ సెల్ఫ్ సబటేజ్. యాంటోనిమ్స్ ఏంటి, సెల్ఫ్ ప్రమోషన్ అంటే ఏంటి, ప్రోగ్రెస్ అని చెప్పేసి అంటాం కదా. ఎంపవర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఎంపవర్మెంట్ అని చెప్పేసి అంటే వృద్ధి అని చెప్పేసి అర్థం. సో సెల్ఫ్ సబటేజ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి మనం నాశనం అయిపోవడం. కాబట్టి యాంటోనిమ్స్ ఏమంటే ప్రమోషన్ అంటే ఏంటి, ప్రోగ్రెస్ అవ్వడం. సో ఎంపవర్మెంట్ అని చెప్పేసి అంటే వృద్ధి చెందడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ చూద్దాం, క్లియర్ హెడెడ్. ఏంటి క్లియర్ హెడెడ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి యాడ్జెక్టివ్. సో క్లియర్ హెడెడ్ చాలా
క్లియర్‌గా ఉంది. క్లియర్ హెడెడ్ అంటే చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంది మనసు అని చెప్పేసి అంటాం కదా! అది క్లియర్ హెడెడ్ అని చెప్పేసనంటే హావింగ్ ఎ కామ్ అండ్ రేషనల్ మైండ్. రేషనల్ అని చెప్పేసంటే చాలా లాజికల్‌గా ఉంది అని చెప్పేసి అర్థం. కామ్‌గా ఉంది. అదేవిధంగా రేషనల్ మైండ్. ఫ్రీ ఫ్రమ్ కన్‌ఫ్యూజన్. అందుకే ఇక్కడ రేషనల్ ఇచ్చారనమాట. ఫ్రీ ఫ్రమ్ కన్‌ఫ్యూజన్ కదా! అంటే ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా లాజికల్‌గా ఎలా ఉంది? కామ్‌గా ఉంది. అదేవిధంగా చాలా ఫ్రీగా ఉంది అని చెప్పేసని అర్థం. సో, రేషనల్ అని చెప్పేసి అంటాం. రేషనల్ అంటే లాజికల్ అని చెప్పేసని అర్థం. సో, లూసిడ్ అని చెప్పేసి అంటే చాలా లూసిడ్ అంటే చాలా ట్రాన్స్పరెంట్‌గా, ప్రశాంతంగా ఉంది అని చెప్పేసని అర్థం. సో, లాజికల్. యాంటోనిమ్స్ ఏంటి? ఇవి చాలా లూసిడ్‌గా ఉండడం కదా! అంటే ట్రాన్స్పరెంట్‌గా ఉండడం కదా! అంటే ఖచ్చితంగా మనకి యాంటోనిమ్స్ ఏమవుతాయి? కన్‌ఫ్యూజ్డ్, మడ్డిల్డ్ అని చెప్పేసనంటే సో, గజిబిజిగా, గందరగోళంగా ఉంది అని చెప్పేసని అర్థం. సో, ఇర్రేషనల్ అని చెప్పేసనంటే అంత లాజికల్‌గా ఆలోచించలేకపోతున్నాము అని అర్థం. నెక్స్ట్ కయోటిక్. ఏంటి కయోటిక్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? కయోటిక్ అని చెప్పేసి అన్నా కూడా ఇదే సెన్స్లో యూజ్ చేస్తాం మనం. కొంచెం డిజార్డర్నెస్గా, సో కొంచెం గందరగోళంగా, గజిబిజిగా ఉంటే మనం దాన్ని కయోటిక్ అని చెప్పేసి అంటాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి యాడ్జెక్టివ్. ఏంటి దాని మీనింగ్? ఇన్ స్టేట్ ఆఫ్ కంప్లీట్ డిజార్డర్ ఆర్ కన్ఫ్యూజన్. సో ఎలా ఉంది? డిజార్డర్గా లేకపోతే కన్ఫ్యూజ్డ్గా ఉంటే మనం కయోటిక్ అని చెప్పేసి అంటాం. పర్ప్లెక్సిటీ అని చెప్పేసి అంటాం కదా, అంటే ఏంటి? గజిబిజిగా, గందరగోళంగా. అది డిజార్డర్డ్నెస్. ఓకే, ట్యూమల్టస్. ఓకే, ట్యూమల్టస్ అని చెప్పేసి అంటే పర్ప్లెక్సిటీ అని చెప్పేసి అంటాం కదా, కొంచెం గందరగోళంగా అలా. అండ్ ఎనార్కిక్. ఓకే, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఆర్డర్లీ అంటే క్రమంగా ఉంది, కామ్గా ఉంది, అండ్ కంట్రోల్డ్. ఓకే, కంట్రోల్డ్ మేనర్లో ఉంది అని చెప్పేసి అర్థం. పోలరైజ్డ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? పోలరైజ్డ్ అని చెప్పేసి అంటే యాడ్జెక్టివ్. ఏంటి పోలరైజ్డ్ అంటే మీనింగ్ అంటే మనకి ఇది ఫిజిక్స్లో వస్తుంది కదా. పోలరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? అటు ఇటు డివైడ్ అయింది, వెళ్ళింది, అక్కడ వరకు లైక్ ఎమర్జ్ అయింది అని చెప్పేసి అంటాం కదా, అది పోలరైజ్డ్. డివైడెడ్ ఇంటూ టూ షార్ప్లీ కాంట్రాస్టింగ్ గ్రూప్స్ ఆర్ ఒపీనియన్. సో ఆ సెన్స్లోనే వస్తుంది. మనకి లైట్ పోలరైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అన్ని దిక్కులకి వెళ్ళింది అని చెప్పేసి అంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ పోలరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే డివైడ్ ఇంటూ టూ షార్ప్లీ కాంట్రాస్టింగ్ గ్రూప్స్. సో ఏంటది? కాంట్రాస్టింగ్ గ్రూప్స్. ఓకే, ఆర్ ఒపీనియన్స్. లైక్ మనకి ఈ స్క్విడ్ గేమ్లో ఉంటుంది కదా, రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్. సో ఎవరైనా క్విట్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఏదో లైట్స్ వెలిగించండి అని చెప్పేసి అంటారు. సో అంటే ఏంటి? కాంట్రాస్టింగ్ గ్రూప్స్. రెండు గ్రూప్స్ కింద విడిపోతారు. ఒకళ్ళేమో గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతామని, ఇంకొకళ్ళేమో గేమ్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అంటారు కదా. సేమ్ అదే సెన్స్లో యూజ్ చేయొచ్చు మనం పోలరైజ్డ్ అని చెప్పేసి అంటే డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్. సో అది కూడా ఎలా? కాంట్రాస్టింగ్ అంటే రెండు వ్యతిరేక గ్రూప్స్ కింద అని చెప్పేసి అర్థం. ఏమవుతాయి సినోనిమ్స్? డివైడెడ్, స్ప్లిట్ అండ్ ఫ్రాగ్మెంటెడ్. సో ఫ్రాగ్మెంటెడ్ అంటే ఏంటి? ముక్కలు ముక్కల కింద చేసేసారు అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? యూనిఫైడ్ అంటే కలపడం, యూనిఫైడ్, యునైటెడ్ అండ్ హార్మోనియస్. హార్మోనియస్ అంటే ఒకటి కింద చేసి ఉంచడం అని చెప్పేసి అర్థం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ ద డీల్. సో ఆర్ట్ ఆఫ్ ద డీల్ ఆర్టికల్ యొక్క టైటిలే ఆథర్ ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసి పెట్టారు. ఏంటి అని చెప్పేసి అంటే ఆర్ట్ ఆఫ్ ద డీల్. డీల్స్ అంటే మనకు తెలుసు. ఏంటి డీల్ అని చెప్పేసి అంటే బిజినెస్ డీల్స్ సంథింగ్ అట్లా అని చెప్పేసి అంటాం కదా. సో సేమ్ అదే సెన్స్లో ఇక్కడ ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసి అంటే సో ఏదైతే ఒప్పందాలు కానీ బిజినెస్ డీలింగ్స్ కానీ చాలా టాక్టికల్గా, చాలా ఆర్టిస్టిక్గా మనకి లాభం వచ్చేలా చేయడాన్ని ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసి అంటాము. సో అందుకని చెప్పేసి ఆథర్ ఆర్ట్ ఆఫ్ ద డీల్ని టైటిల్ కింద పెట్టారు. చెప్పాను కదా, ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసి ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ గురించి అని చెప్పేసి. చూద్దాం మీనింగ్ చూద్దాం. ద స్కిల్ ఆర్ స్ట్రాటజీ. ఏంటి స్కిల్ అని చెప్పేసి అంటే వాళ్ళకున్న స్పెషల్ స్కిల్స్ అని చెప్పేసి అంటాం కదా. సో స్కిల్ ఆర్ స్ట్రాటజీ ఆఫ్ మేకింగ్ అడ్వాంటేజియస్ బిజినెస్ ఆర్ పొలిటికల్ అగ్రిమెంట్. సో ఎలాంటి బిజినెస్ డీల్స్? సో అడ్వాంటేజియస్ అంటే ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసి అంటే ఏంటంటే బిజినెస్ కానీ మనకి లాభం వచ్చేలాగా, అడ్వాంటేజియస్ అని చెప్పేసి అంటే మనకి లాభం వచ్చేలాగా ఒక బిజినెస్ అగ్రిమెంట్ కానీ పొలిటికల్ అగ్రిమెంట్ని కానీ చాలా టాక్టిక్గా, చాలా ఆర్టిస్టిక్గా చేయడమే ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసి అంటే. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సినోనిమ్స్ చూద్దాం. నెగోషియేషన్. నెగోషియేషన్ స్కిల్ అని చెప్పేసి అంటాం కదా. ఏంటి నెగోషియేషన్ స్కిల్స్ అని చెప్పేసి అంటే డీలింగ్స్ చేయడం అని చెప్పేసి అంటాం కదా, అది. నెక్స్ట్ బార్గెనింగ్ ఎక్స్పర్టైజ్, బిజినెస్ అక్యుమెన్. సో అక్యుమెన్ అని చెప్పేసి అంటే ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. చాలా పర్ఫెక్ట్గా ఉంది అక్యుమెన్. సో అలా యూజ్ చేస్తాం మనం. సో బిజినెస్ అక్యుమెన్ అంటే మీనింగ్ ఏంటి? సో బిజినెస్లో మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? పూర్ నెగోషియేషన్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. ఆర్ట్ ఆఫ్ ద డీల్ అంటే ఏంటి? చాలా ఎఫిషియెంట్గా, అడ్వాంటేజియస్గా, చాలా టాక్టిక్గా, ఆర్టిస్టిక్గా బిజినెస్ డీల్ అనేది మన వైపు తిప్పుకోవడం. అందుకని చెప్పేసి ఇక్కడ యాంటోనిమ్స్లో ఇన్ఎఫిషియన్సీ అని చెప్పేసి యూజ్ చేశారు. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నియో కొలోనియల్. ఏంటి నియో కొలోనియల్ అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే కాలనీ యూజ్ చేస్తాం మనం ఇది. సో కాలనీ అంటే మీనింగ్ ఏంటి?
గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఒక స్ట్రీట్స్ సంథింగ్ అలా అని చెప్పేసి అంటాం కదా, అది కాలనీస్ అని చెప్పేసి అంటే. సో నియో ఈ వర్డ్ ఎక్కడ యూస్ చేస్తాం మనం? నియో అనే వర్డ్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనం కొంచెం మోడ్రన్గా లేటెస్ట్గా అలా ఉంటే దాన్ని మనం నియో అని చెప్పేసి యూస్ చేస్తాం కదా. ఇక్కడ చూద్దాం నియో కొలోనియల్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఏ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ కొలోనియలిజం వేర్ పవర్ఫుల్ కంట్రీస్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ వీకర్ నేషన్స్ త్రూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ మీన్స్. ఓకే, నియో కొలోనియలిజం అంటే మీనింగ్ అంటే, కాలనీ అంటే ఏంటి? చాలా గ్రూప్ ఆఫ్ ఇల్లులు ఉంటాయి, సో గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి, అందరూ కలిసి పక్క పక్కన ఒకే చోట ఉండడం, అది కదా కాలనీ అని చెప్పేసి అంటే మీనింగ్. ఇక్కడ మనకి నియో కొలోనియల్ అని ఇచ్చారు అంటే ఏంటంటే మోడర్న్ ఫార్మ్ ఆఫ్ కొలోనియలిజం వేర్ పవర్ఫుల్ కంట్రీస్. లైక్ పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పేసి అంటే ఏవైతే ఎకానమీని ఎక్కువ జనరేట్ చేస్తాయో వాటినే కదా మనం పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పేసి అంటాము. లైక్ యుఎస్ అట్లాంటివి, యుఎస్ రష్యా అట్లాంటివి. సో పవర్ఫుల్ కంట్రీస్ ఇండైరెక్ట్లీ కంట్రోల్, సో డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తాయి ఎవరిని? వీకర్ నేషన్స్. వీకర్ నేషన్స్ అని చెప్పేసానంటే ఎవరైతే ఎకానమీని తక్కువ జనరేట్ చేసే ఉంటాయో వాటిని మనం వీకర్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. లైక్ సోమాలియా, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఏంటి? వీకర్ నేషన్స్. ఎందుకంటే అక్కడ అంతగా ఎకానమీ జనరేట్ అవ్వదు, ఏమవుదు. త్రూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ మీన్స్, బై ఎకనామిక్ మీన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ వే ఏదైనా కానీ. సో చిన్న కంట్రీస్ మీద పెద్ద కంట్రీస్ అజమాయిషీ చలాయిస్తే దాన్ని మనం నియో కొలోనియల్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? ఎకనామిక్ ఇంపెరియలిజం. సో ఇంపెరియలిజం అంటే మీనింగ్ ఏంటి? లైక్ బాసిజం, పెత్తనం చలాయించడం అని చెప్పేసి అంటాం. సో ఇండైరెక్ట్ కంట్రోల్, సో పొలిటికల్ డామినెన్స్ అని చెప్పేసి అంటే వాళ్ళదే పెత్తనం, అంటే డామినేట్ చేయడం, పొలిటికల్ డామినెన్స్ అంటే చిన్న కంట్రీస్ మీద పెద్దవాళ్ళ యొక్క డామినేషన్ అనమాట. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇండిపెండెన్స్, ఇదేంటిది? డామినేషన్ సంథింగ్ అలా కదా. సో మనకి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇండిపెండెన్స్, సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ సోవర్నిటీ. సోవర్నిటీ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ఇండివిజువాలిటీ అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఏంటి? ఇన్వేషన్స్. ఇన్వేషన్ యూస్ చేస్తాం మనం. ఏంటి ఇన్వేషన్ అంటే మీనింగ్ ఏంటి? దాడి చేయడం, ఆక్రమించడం. సో ఇవి ఉంటాయి కదా ఇన్వేషన్స్, యుద్ధాలు అవి చేసినప్పుడు ఏం చేస్తారు? ఇన్వేషన్ చేస్తారు. ఇన్వేషన్ చేయడం అంటే ఏంటి? దాడి చేయడం, ఆక్రమించడం. లేదు అని చెప్పేసి అంటే ఈ ఆర్మీ ఉంటాయి కదా సోల్జర్స్, వాటి ద్వారా సో దేశంలోకి చొచ్చుకొని రావడం, అలా మీనింగ్ వస్తుంది ఇన్వేషన్ అని చెప్పేసి అంటే. ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఏ కంట్రీ బై ఫోర్స్ టు కాంకర్ ఆర్ కంట్రోల్ ఇట్. అంటే నథింగ్ బట్ యుద్ధాలు అని చెప్పేసి అనుకోవచ్చు. యుద్ధాలకి ఎలా వస్తారు? ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఏ కంట్రీ, ఓకే, బై ఫోర్స్. ఎలా? బై విల్లింగ్గా కాదంటే బై ఫోర్స్గా వస్తారు. ఎందుకు? టు కాంకర్. కాంకర్ అంటే మీనింగ్ ఏంటి? జయించడం, లేకపోతే దాని మీద కంట్రోల్ సాధించడం, లేకపోతే దాన్ని మొత్తం ఆక్రమించుకోవడం గురించి. సో బై ఫోర్స్గా వేరొక కంట్రీలోకి ఎంటర్ అయితే దాన్ని మనం ఇన్వేషన్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? అటాక్, ఇన్కర్షన్, ఆక్యుపేషన్ అండ్ అసాల్ట్. అసాల్ట్ అని చెప్పేసి అంటే దాడి యూస్ చేస్తాం కదా మనం. సో ఏంటిది? అటాక్, దాడి చేయడం. ఇన్కర్షన్ అని చెప్పేసి అన్నా కూడా అంతే, దాడి చేయం. ఆక్యుపేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో మనకి ఇష్టం లేకపోయినా సో దొంగతనంగా లాక్కోవడం, ఆక్యుపై చేయడం అని చెప్పేసి అంటాం కదా, అది. యాంటోనిమ్స్ ఏంటి? రిట్రీట్, విత్డ్రావల్ అండ్ డిఫెన్స్. రిట్రీట్ అని చెప్పేసి అంటే ఏంటి? వదిలేయడం. ఇదేంటి? అటాక్ చేయడం కదా. రిట్రీట్, విత్డ్రావల్ వెనక్కి తీసుకోవడం, డిఫెన్స్ అని చెప్పేసి అంటే రక్షించుకోవడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఎంఫసైజ్డ్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. సో ఎంఫసైజ్డ్. సో వెర్బ్ ఏంటి? వెర్బ్ ఎంఫసైజ్ అని చెప్పేసి అర్థం. ఏంటి ఎంఫసైజ్ అని చెప్పేసి అంటే ఏంటంటే కొంచెం గట్టిగా ప్రాధాన్యత ఇవ్వడం, లేకపోతే ఇంకొంచెం గట్టిగా చెప్పడం అని చెప్పేసి అనమాట. సో టు గివ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఆర్ స్ట్రెస్ టు సంథింగ్. అంటే లైక్ ఇప్పుడు చిన్నపిల్లలు చెప్తారు కదా, ఏదన్నా కావాలి అని చెప్పేసి అంటే ఎలా వాళ్ళు గోల్ చేసి ఏదో ఒకటి ఎంఫసైజ్ చేస్తారంటే ఏంటి? సో కొంచెం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, దానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం, లేకపోతే ఇంకొంచెం గట్టిగా చెప్పడం అని చెప్పేసి అర్థం. సో సినోనిమ్స్ ఏమవుతాయి? హైలైటెడ్, స్ట్రెస్డ్, అండర్లైన్డ్ అండ్ అసర్టెడ్. అంటే నథింగ్ బట్ అండర్లైన్డ్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి చెప్పడమే కదా అది. ఓకే, ఇవన్నీ దీనికి మీనింగ్ ఏంటి? ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పేసి చెప్పడం కదా. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇగ్నోర్డ్, మినిమైజ్డ్. మినిమైజ్డ్ అని చెప్పేసి అంటే ఎంఫసైజ్డ్ అంటే ఏంటి? ఎక్కువ చేసి చెప్పడం. మినిమైజ్డ్ అని చెప్పేసి అంటే తక్కువ చేసి చెప్పడం. ఓవర్లుక్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఓవర్లుక్ అని చెప్పేసి అంటాం కదా. బుక్స్ తీసారు దాంట్లో చదివావా అని చెప్పేసి అంటే జస్ట్ ఓవర్లుక్ వేసాను అని చెప్పేసి అంటాం. ఓవర్లుక్ అంటే ఏంటి? జస్ట్ అలా క్యాజువల్గా అలా పైన చూడడం అని చెప్పేసి అర్థం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూద్దాం. కాన్ఫ్లిక్ట్. ఏంటి కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి అంటే ఈ వర్డ్ కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. మనం డిస్ప్యూట్స్ అని చెప్పేసి అంటాం కదా, వివాదాలు పెట్టడం, లేకపోతే ఘర్షణలు పడడం, అలాంటివి కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి అంటాం. సో ఏ సీరియస్ డిసగ్రిమెంట్ ఆర్ ఫైట్ బిట్వీన్ గ్రూప్స్, కంట్రీస్ ఆర్ ఇండివిజువల్.
కాన్‌ఫ్లిక్ట్స్ నథింగ్ బట్ గొడవలు పెట్టుకోవడం, వివాదాలు చేయడం, ఘర్షణలు పెట్టుకోవడం అని చెప్పేసని అర్థం. సో, ఏమవుతాయి సినోనిమ్స్ డిస్ప్యూట్ అంటే ఏంటి? తగువులాడుకోవడం. వార్ అంటే మనకు తెలుసు. స్ట్రగుల్ అంటే ఏంటి? కొట్టుకోవడం అని చెప్పేసి అంటాం కదా! క్లాష్ అని చెప్పేసి అంటాం కదా! క్లాష్ అంటే ఏంటి? సో, ఆహ్, అంటే ఇద్దరి అభిప్రాయాలు సరిగ్గా కుదరలేదు. క్లాష్ వచ్చింది అని చెప్పేసి అంటాం. సో, కాన్ఫ్రంటేషన్ అని చెప్పేసనంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి సరిగ్గా కుదరలేదు. అంటే నేను చెప్పిన అభిప్రాయం వేరొకళ్ళకి కుదరలేదు. వేరొకళ్ళు అంటే ఇద్దరి అభిప్రాయాల్లో తేడా ఉంది అని చెప్పేసంటే కాన్ఫ్రంటేషన్ అని చెప్పేసనంటాం. సో, ఎప్పుడొస్తుంది కాన్ఫ్రంటేషన్? గొడవలాడుకోవడం, స్ట్రగుల్ అంటే లేకపోయినట్టే కదా! అందుకని చెప్పేసి కాన్‌ఫ్లిక్ట్‌కి సినోనిమ్‌గా యూజ్ చేస్తారు ఇక్కడ. యాంటోనిమ్స్ ఏంటి? పీస్‌ఫుల్‌గా, హార్మోనియస్‌గా ఉండడం అంటే ఏంటి? చాలా ప్రశాంతంగా ఉండడం. సో, అగ్రీమెంట్ అండ్ రీకన్సిలియేషన్. సో, రీకన్సిలియేషన్ అని చెప్పేసనంటే సో, విరమించడం సంథింగ్ అలా అని చెప్పేసి అంటాం కదా! అది దాని మీనింగ్. ఓకే. నెక్స్ట్ యాంబిగ్వియస్. సో, యాంబిగ్వియస్ అంటే మీనింగ్ ఏంటి? సో, యాంబిగ్వియస్ అని ఈ వర్డ్ యూజ్ చేస్తాం మనం యాంబిగ్వియస్. యాంబిగ్వియస్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా డౌట్‌ఫుల్‌గా, క్లియర్‌గా లేకుండా అంటే సరిగ్గా అర్థం అవ్వలేదు అని చెప్పేసని అర్థం. అంటే చాలా డుబియస్‌గా అంటే డౌట్‌ఫుల్‌గా ఉంది. అసలు అర్థం కాలేదు. ఎందుకు అంటే కొంచెం పర్‌ప్లెక్స్‌డ్‌గా అంటే పజిల్డ్ టైప్ అట్లా ఉంది. క్లియర్‌గా ఆహ్, ఉంది అని చెప్పేసని అర్థం. ఆహ్, సో, అన్‌యాంబిగ్వియస్ అంటే మీనింగ్ ఏంటి? సో, యాంబిగ్వియస్ అని చెప్పేసంటే అన్‌క్లియర్‌గా అలా ఉండడం కదా! సో, డౌట్‌ఫుల్‌గా సో, ఖచ్చితంగా అన్‌యాంబిగ్వియస్ అంటే మీనింగ్ ఏంటి? సో, చాలా క్లియర్‌గా ఉంది. చాలా ఈజీ టు అండర్‌స్టాండ్ ఉంటే మనం దాన్ని అన్‌యాంబిగ్వియస్ అని చెప్పేసని అంటాం. సో, ఏంటి మీనింగ్? క్లియర్ అండ్ వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్ ఆర్ డౌట్. యాంబిగ్వియస్ అంటే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండడం లేకపోతే డౌట్‌ఫుల్‌గా ఉండడం. సో, కాబట్టి అన్‌యాంబిగ్వియస్ అంటే మీనింగ్ ఏమవుతుంది? క్లియర్ అండ్ వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్. అంటే ఎటువంటి గందరగోళానికి తావులేదు. సో, చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉంది అని చెప్పేసని అర్థం. సో, సినోనిమ్స్ ఏంటి? సో, క్లియర్, డెఫినెట్ అంటే సర్టెన్ అని చెప్పేసి అంటాం కదా! ఎక్స్‌ప్లిసిట్ అంటే ఏంటి? క్లియర్‌గా కనిపిస్తోంది మనకి అని చెప్పేసని అర్థం. సో, ఎక్స్‌ప్లిసిట్ మీనింగ్ అండ్ ఇంప్లిసిట్ మీనింగ్ అని చెప్పేసని అంటాం కదా! సో, ఎక్స్‌ప్లిసిట్ మీనింగ్ అంటే ఏంటంటే, సో, అక్కడ మనకి మీనింగ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఉన్నదున్నట్టు చెప్పడం అంటే క్లియర్‌గా కనిపిస్తుంది. యాంటోనిమ్స్ ఏమవుతాయి? యాంబిగ్వియస్ అంటే ఏంటి? చాలా డౌట్‌ఫుల్‌గా ఉంది. సో, అంటే క్లియర్‌గా లేదు. చాలా అన్‌క్లియర్‌గా ఉంది అని చెప్పేసని అంటాం. ఓకే. వేగ్, అన్‌క్లియర్ అండ్ ఇండెఫినైట్. సో, డెఫినైట్ అని చెప్పేసి అన్నాం కదా! సినోనిమ్స్‌లో. ఇండెఫినైట్ అంటే అన్‌సర్టెన్‌గా ఉంది అని చెప్పేసని అర్థం. ఈ వర్డ్ చూద్దాం. రొబస్ట్. ఏంటి రొబస్ట్ అని చెప్పేసంటే మీనింగ్ అంటే చాలా బలంగా, దృఢంగా లైక్ ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు ఎలా ఉంటారు? చాలా బలంగా, దృఢంగా అలా ఉంటారు కదా! సో, అట్లాంటి కేస్‌లో యూజ్ చేస్తాం ఇది రొబస్ట్ అని చెప్పేసి. మీనింగ్ ఏంటి? స్ట్రాంగ్, హెల్తీ ఆర్ వెల్ బిల్ట్, కేపబుల్ ఆఫ్ విత్‌స్టాండింగ్ ప్రెషర్. సో, ఇక్కడ కేపబుల్ ఆఫ్ విత్‌స్టాండింగ్ ప్రెషర్ అని చెప్పేసని ఎందుకని యూజ్ చేశారు అంటే, సో, విత్‌స్టాండింగ్ అంటే ఏంటి? తట్టుకోవడం. సో, ప్రెషర్‌ని తట్టుకునేంత కేపబుల్‌గా ఉన్నారు అని చెప్పేసని అర్థం అనమాట. సో, విత్‌స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటి? తట్టుకోవడం. సో, దేన్ని? ప్రెషర్‌ని తట్టుకోవడానికి కేపబుల్‌గా ఉన్నారు అని అర్థం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? స్టడీ అంటే చాలా స్టడీ, రెసిలియంట్ అని చెప్పేసంటే మీనింగ్ అంటే వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఓకే. అలా ఉంటే దాన్ని మనం రెసిలియంట్ అని చెప్పేసి అంటాం. విగరస్ అని చెప్పేసి అంటే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసని అర్థం. సో, పవర్‌ఫుల్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇవేంటి? స్ట్రాంగ్, హెల్తీ అట్లా కదా! సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? వీక్. ఓకే. ఫ్రెజిలిటీ అని చెప్పేసి అంటాం కదా! ఫ్రెజైల్ అని చెప్పేసి అంటే చాలా వీక్‌గా, టెండర్‌గా ఉంది అని చెప్పేసి అంటాం కదా! అది ఫ్రెజిలిటీ అని చెప్పేసనంటే. సో, ఫీబుల్ అండ్ డెలికేట్. ఫీబుల్ అంటే మైల్డ్‌గా అలా ఉంటే దాన్ని మనం ఫీబుల్ అని చెప్పేసని అంటాము. నెక్స్ట్ ప్రికర్సర్. ఏంటి ప్రికర్సర్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే ఈ ప్రిఫిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం అనే దానికి. సో, అనే ముందు ప్రిఫిక్స్ వచ్చిందనుకో దాని మీనింగ్ ఏంటి? ముందు, దానికి ముందుగా జరిగేది అని చెప్పేసని అంటాం కదా! సేమ్ అదే ప్రికర్సర్ అని చెప్పేసనంటే ఏంటంటే సో, ఏదైనా ఒక ఇన్సిడెంట్‌కి జరగడానికి ముందు ఏదన్నా జరుగుతుంది కదా! ఇన్సిడెంట్ అని చెప్పేసి అంటాము. ముందుగా జరిగే సంఘటన సంథింగ్ ఒక్కొక్కసారి మనకి సినిమాల్లో డైలాగులేసినట్టు ప్రకృతి మనకి సిగ్నల్స్ ఇస్తుంది అని చెప్పేసి అంటారు కదా! అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి ముందు ప్రకృతి ముందుగా సిగ్నల్స్ ఇచ్చింది అదే. సో, ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం ప్రికర్సర్ అనేది. సంథింగ్ దట్ కమ్స్ బిఫోర్ అనదర్ అండ్ లీడ్స్ టు ఇట్స్ డెవలప్‌మెంట్. అంటే ఏంటి? సో, సంథింగ్ దట్ కమ్స్ బిఫోర్ అనదర్ లీడ్స్ టు ఇట్స్ డెవలప్‌మెంట్. అంటే ముందు జరిగింది. అలా జరగడం వల్ల దానివల్ల అదలా జరుక్కుంటూ వెళ్ళిపోయింది అని చెప్పేసని అర్థం. సినోనిమ్స్ చూద్దాం. ఫోర్ రన్నర్. సో, హెర్బింజర్ అని చెప్పేసంటే ఏంటి? హెర్బింజర్ అని చెప్పేసనంటే ముందుగా జరిగేది చెప్పేవాళ్ళు అని చెప్పేసి అంటాం కదా! అది హెర్బింజర్ అంటే మీనింగ్. ఇండికేటర్, ప్రీడెసెసర్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? సక్సెసర్. ఇది కదా! సో, కాబట్టి ఏమవుతాయి దీనికి? సక్సెసర్, ఔట్‌కమ్ అండ్ రిజల్ట్. ఇది ముందుగా జరిగేది కాబట్టి ఔట్‌కమ్ అంటే ఏంటి? అంతా
లాస్ట్‌లో రిజల్ట్ వచ్చిన తర్వాత అవుట్‌కమ్ అని చెప్పేసి అంటాం కదా! అవుట్‌కమ్ అండ్ అవుట్‌పుట్. సో, ఇది ప్రీకర్సర్ కాబట్టి దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? అవుట్‌కమ్ ఆర్ అవుట్‌పుట్. ఓకే. నెక్స్ట్ రిజల్ట్. నెక్స్ట్ చూద్దాం. డివాస్టేటెడ్. ఏంటి డివాస్టేటెడ్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? ఆహ్, లైక్ డిస్ట్రాయ్ అయింది అలా అని చెప్పేసి అంటాం కదా! అది డివాస్టేటెడ్ అని చెప్పేసనంటే అంటే చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. అదేవిధంగా మనకి కొంచెం సాడ్ ఫీలింగ్ సంథింగ్ ఏదైనా కలిగింది అని చెప్పేసంటే డివాస్టేటెడ్ అని చెప్పేసనంటాము. కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్ ఆర్ డీప్‌లీ షాక్డ్ అండ్ సాడెన్డ్. అంటే ఏంటి కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్ అంటే పూర్తిగా నాశనం అయిపోయింది. రూయిన్ అయింది. సో, ఆర్ డీప్‌లీ షాక్డ్ అండ్ సాడెన్డ్. సో, సాడెన్డ్ అని చెప్పేసంటే చాలా బాధాకరమైంది అని చెప్పేసని అర్థం. ఏంటి సినోనిమ్స్ ఏంటి? డిస్ట్రాయిడ్. సో, కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్. సో, మీనింగ్‌లోనే ఉంది. రూయిన్డ్ అని చెప్పేసన్నా నాశనం అయిపోవడమే. షాటర్డ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో, షాటర్డ్ పనికి రాకుండా పోయింది అని చెప్పేసని అర్థం. రెక్డ్ అని చెప్పేసని యూజ్ చేస్తాం కదా! రెక్డ్ అంటే మీనింగ్ ఏంటి? సో, నాశనం అయిపోయింది అని చెప్పేసని అర్థం. సో, యాంటోనిమ్స్ ఏంటి? రిస్టోర్డ్. ఇదేంటిది నాశనం అయిపోవడం కదా! సో, ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? రిస్టోర్డ్, రీబిల్డ్, స్ట్రెంథెన్డ్ అండ్ కాన్ఫ్రంటెడ్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. స్కెప్టిక్. సో, స్కెప్టిక్ అని చెప్పేసంటే ఏంటి? చాలా డౌట్‌ఫుల్‌గా, అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసంటే మనం స్కెప్టిక్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం. సో, ఏంటి? ఏ పర్సన్ హూ డౌట్స్ ఆర్ క్వెషన్స్ యాక్సెప్టెడ్ బిలీఫ్స్, క్లెయిమ్స్ ఆర్ స్టేట్మెంట్స్. ఏంటి స్కెప్టిక్ అని చెప్పేసనంటే సో, హూ డౌట్స్ ఆర్ క్వెషన్స్ యాక్సెప్టెడ్ బిలీవ్స్ ఆర్ క్లెయిమ్స్ ఆర్ స్టేట్మెంట్స్. అంటే చాలా డౌట్‌ఫుల్‌గా ఉంది, డ్యూబియస్‌గా ఉంది అని చెప్పేసి అంటాం కదా! అది. ఏ పర్సన్ హూ డౌట్స్ ఆర్ క్వెషన్డ్ యాక్సెప్టెడ్ బిలీవ్స్. ఏవైతే నమ్మకాలున్నాయో వాటిల్ని డౌట్‌ఫుల్‌గా ఉండే వాటిల్ని స్కెప్టిక్ అని చెప్పేసి అంటాం. స్కెప్టిక్ నేచర్ అని చెప్పేసి అంటాం కదా! డౌటర్ ఎవరైతే డౌట్ పడతారో వాళ్ళు డౌటర్. సినిక్ అని చెప్పేసి అంటే ప్రతి దాన్ని క్వెషన్ చేసే వాళ్ళని సినిక్ అని చెప్పేసి అంటాం. సో, క్వెషనర్ అండ్ డిస్‌బిలీవర్. సో, బిలీవ్ చేసేవాడు అంటే స్కెప్టిక్ అని చెప్పేసి అర్థం. సో, డిస్‌బిలీవర్. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? బిలీవర్, ఆప్టిమిస్ట్ అని చెప్పేసనంటే ఏంటి? సో, చాలా హోప్‌ఫుల్‌గా ఉన్నాడు అని చెప్పేసని అర్థం. సో, ఫాలోవర్ ఏవైతే బిలీఫ్స్‌ని ఫాలో అవుతారో వాళ్ళని ఫాలోవర్స్ అని చెప్పేసి అంటాం. దెన్ నెక్స్ట్ సపోర్టర్. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా! మనం స్టేక్ హోల్డర్ స్టేక్స్ ఈ స్టాక్ మార్కెట్ దగ్గర అక్కడ యూజ్ చేస్తాం మనం స్టేక్ హోల్డర్స్ అని చెప్పేసని అంటాం. ఇండివిడ్యువల్స్ ఆర్ గ్రూప్స్ విత్ యాన్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్ ఇన్ ఎ పర్టిక్యులర్ మ్యాటర్ ఎస్పెషల్లీ ఇన్ ఎ బిజినెస్ ఆర్ పాలిటిక్స్. ఓకే. స్టేక్ హోల్డర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ అని చెప్పేసని అంటాం. అంటే ఏంటి? ఏదైనా బిజినెస్‌లో గాని ఓకే. ఆ బిజినెస్‌కి మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇండివిడ్యువల్స్ అయ్యుండొచ్చు. లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అయ్యుండొచ్చు. దాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? స్టేక్ హోల్డర్స్ అని చెప్పేసనంటాం. సినోనిమ్స్ ఏంటి? ఇన్వెస్టర్, షేర్ హోల్డర్. చెప్పాను కదా! స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటి? ఐదర్ ఒక ఇండివిడ్యువల్ అన్నా అయ్యుండొచ్చు. లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా ఉండొచ్చు. దేని మీద? ఎస్పెషల్లీ ఒక బిజినెస్ మీద గాని, లేదంటే ఒక పొలిటికల్ పార్టీ మీద గాని, సో, దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే దాన్ని మనం ఏమని చెప్పేసంటాం? స్టేక్ హోల్డర్స్. సో, ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ యూజ్ చేస్తాం మనం ఈ వర్డ్ ఎక్కువ షేర్ హోల్డర్స్ అని చెప్పేసి. ఎవరు షేర్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఒక పర్టిక్యులర్ బిజినెస్ యొక్క షేర్స్‌ని కొంటారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అని చెప్పేసి అంటాం కదా! పార్టిసిపెంట్స్ అండ్ కన్సర్న్డ్ పార్టీస్. యాంటోనిమ్స్ ఏంటి? ఔట్‌సైడర్స్. వీళ్ళేంటి స్టేక్ హోల్డర్స్ అంటే, అంటే ఆ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ బిజినెస్‌కి సంబంధించిన వాళ్ళు అని కదా! అందుకని చెప్పేసి ఇక్కడ యాంటోనిమ్స్‌లో ఔట్‌సైడర్స్ అండ్ అన్‌ఇన్వాల్వ్డ్ పార్టీస్. ఓకే. స్పెక్టేటర్స్. స్పెక్టేటర్స్ అంటే మీనింగ్ ఏంటి? దానికసలు సంబంధమే లేనిది అని చెప్పేసి అర్థం స్పెక్టేటర్. నెక్స్ట్ డినోమెంట్. ఏంటి డినోమెంట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో, పరిష్కారం అని చెప్పేసి అంటాం కదా! రిజల్యూషన్ లేకపోతే దాని యొక్క ఎండ్ ఓకే. ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం కదా! అది డినోమెంట్ అని చెప్పేసంటే. డినోమెంట్ ద ఫైనల్ ఔట్‌కమ్ ఆర్ రిజల్యూషన్ ఆఫ్ ఎ స్టోరీ, కాన్‌ఫ్లిక్ట్ ఆర్ సిట్యుయేషన్. సో, సినోనిమ్స్ ఏంటి? కంక్లూజన్. కంక్లూజన్ అంటే ఏంటి? ద కంక్లూజన్ అంటే ఏంటి? లాస్ట్‌కి చివరగా వచ్చే ముగింపు లేకపోతే పరిష్కారం అని చెప్పేసి అంటాం కదా! అది కంక్లూజన్ అని చెప్పేసంటే. సో, రిజల్యూషన్ కూడా మనకు తెలిసిందే. క్లైమాక్స్ అండ్ ఫినాలే. సో, ఫినాలే అని చెప్పేసి అంటాం కదా! లాస్ట్‌లో వచ్చింది అది. సో, డినోమెంట్ అని చెప్పేసంటే ఏంటి? లాస్ట్‌లో ఉన్నది ఫైనల్ అని చెప్పేసి అర్థం కదా! సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? బిగినింగ్, ఇంట్రడక్షన్, ఓపెనింగ్ అండ్ స్టార్ట్. అన్నీ ఈజీ వర్డ్స్. నెక్స్ట్ మీనింగ్ చూద్దాం. బ్లంట్. సో, ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం బ్లంట్. మనం ఇప్పుడు ఇప్పుడు నైఫ్స్ అవి అన్నీ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఐదర్ షార్ప్‌గా ఉంటాయి. షార్ప్‌గా లేదు అని చెప్పేసంటే ఏమైనట్టది? బ్లంట్‌గా అయిపోయినట్టు. అంటే ఏంటి? బ్లంట్‌గా అయిపోయింది అని చెప్పేసంటే
స్ చాలా అదే షార్ప్‌గా లేదు. అంటే ఏంటి కోసి అంటే యూజ్ చేయడం వల్ల ఏమైందది కొంచెం బ్లంట్‌గా అయింది అని చెప్పేసి అంటాం కదా! అది. సో, బ్లంట్ యాడ్జెక్టివ్‌లో యూజ్ చేస్తాం మనం. వర్బ్‌లో యూజ్ చేస్తాం. యాడ్జెక్టివ్‌లో యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటో చూద్దాం. నాట్ షార్ప్ అని చెప్పేసనను. చెప్పాను గదా! ఈ కిచెన్ నైవ్స్ గాని లేకపోతే అలాంటివి యూజ్ చేస్తాం మనం. మనం యూజ్ చేసే కొద్దీ ఏమవుతాయి అవి అన్‌షార్పెన్ అయిపోతాయి. సో, దాన్నే మనం ఏమని చెప్పేసనంటాం బ్లంట్ అని చెప్పేసి అంటాం. డైరెక్ట్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇన్ స్పీచ్ సమ్‌టైమ్స్ టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్ రూడ్. ఓకే. బ్లంట్ ఇక్కడ మనం యాడ్జెక్టివ్ 2 మీనింగ్స్ వస్తాయి. షార్ప్‌గా లేదని చెప్పేసని అర్థం. ఇంకొకటి ఏంటి అని చెప్పేసంటే చాలా యారోగెంట్‌గా, రూడ్‌గా బిహేవ్ చేస్తే దాన్ని మనం బ్లంట్ బిహేవియర్ అని చెప్పేసని అంటాం. సో, వెర్బ్‌తో అయితే మీనింగ్ ఏంటి? టు మేక్ లెస్ షార్ప్, ఇంటెన్స్ ఆర్ ఎఫెక్టివ్. అంటే ఏంటి షార్ప్‌నెస్‌ని గాని, ఇంటెన్సిటీని గాని, ఎఫెక్టివ్‌నెస్‌ని గాని తగ్గిస్తే దాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? బ్లంట్ అని చెప్పేసనంటాం. టు మేక్ లెస్ షార్ప్, ఇంటెన్స్ ఆర్ ఎఫెక్టివ్. అంటే ఏంటి? లెస్సెన్ చేయడం, తగ్గించడం. దేన్ని? షార్ప్‌నెస్‌ని తగ్గించినా, ఇంటెన్సిటీని తగ్గించినా, లేకపోతే దాని యొక్క ఎఫెక్టివ్‌నెస్‌ని తగ్గించినా మనం ఏమని చెప్పేసనంటాం? బ్లంట్ అని చెప్పేసనంటాం. సినోనిమ్స్ చూద్దాం. యాడ్జెక్టివ్‌లా యూజ్ చేసామనుకో సినోనిమ్స్ ఏంటి? సో, డైరెక్ట్, ఫ్రాంక్, అన్‌ఫిల్టర్డ్ అండ్ అబ్రప్ట్. ఓకే. సినోనిమ్స్ వెర్బ్‌గా యూజ్ చేస్తే డల్, వీకెన్, లెసన్ అండ్ సాఫ్టెన్. సో, ఈజీ వర్డ్స్. సో, యాంటోనిమ్స్ ఏంటి? సో, ఇక్కడేంటి సినోనిమ్స్ డైరెక్ట్‌గా, ఫ్రాంక్‌గా చాలా అంటే రూడ్‌గా, యారోగెంట్‌గా, డైరెక్ట్‌గా, అన్‌ఫిల్టర్డ్ లేకుండా మాట్లాడడం కదా! సో, కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? టాక్ట్‌ఫుల్. టాక్ట్‌ఫుల్ అంటే మీనింగ్ ఏంటి? చాలా టాక్ట్‌ఫుల్‌గా, తెలివిగా మాట్లాడడం. సో, పొలైట్ అండ్ డిప్లొమాటిక్. డిప్లొమాటిక్ అంటే ఏంటి? సో, ఇరు వర్గాలకి అంటే ఎవరిని ఒప్పించకుండా, ఇరు వర్గాలని ఒప్పించకుండా చాలా చక్కగా మాట్లాడితే దాన్ని మనం ఏమని చెప్పేసంటాం? డిప్లొమాటిక్ అని చెప్పేసంటాం. సో, వెర్బ్‌గా యూజ్ చేస్తే దాని యాంటోనిమ్స్ ఏంటి? సో, షార్పెన్, స్ట్రెంథెన్ అండ్ ఇంటెన్సిఫై. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ అగ్రెషన్. సో, అగ్రెషన్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఏంటి అగ్రెషన్ అని చెప్పేసంటే అగ్రెసివ్ బిహేవియర్ అని చెప్పేసని అంటాం కదా! చాలా లైక్ వయలెంట్‌గా అట్లా చాలా కోపంగా, వయలెంట్‌గా సో, అలాగ బిహేవ్ చేస్తే మనం దాన్ని ఏమని చెప్పేసంటాం? అగ్రెషన్ అని చెప్పేసంటాం. హాస్టైల్ ఆర్ వయలెంట్ బిహేవియర్. హాస్టైల్ బిహేవియర్ అంటే ఏంటి? చాలా రూడ్‌గా చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడితే దాన్ని మనం హాస్టైల్ బిహేవియర్ అని చెప్పేసనంటాం. ఆఫెన్ విత్ ద ఇంటెన్షన్ టు డామినేట్ ఆర్ అటాక్. సో, ఎందుకిలా హాస్టైల్‌గా అండ్ వయలెంట్‌గా బిహేవ్ చేస్తారు? ఆఫెన్ విత్ ద ఇంటెన్షన్ టు డామినేట్ అంటే డామినేట్ చేయడానికి గాని, లేకపోతే అటాక్ చేసే మేనర్‌లో ఉంటే గనుక దాన్ని మనం అగ్రెషన్ అని చెప్పేసనంటాం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? హాస్టిలిటీ. సో, వయలెన్స్, హాస్టిలిటీ అంటే గట్టి గట్టిగా మాట్లాడడం. అటాక్ చేయడం అని చెప్పేసి అంటాం కదా! సో, బెల్లిజరెన్స్ అని చెప్పేసంటే ఏంటంటే చాలా వెరీ బ్యాడ్ బిహేవియర్, రూడ్ బిహేవియర్‌ని మనం బెల్లిజరెన్స్ అని చెప్పేసనంటాం. యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? పీస్, కామ్‌నెస్, సో, డిప్లొమసీ అండ్ రిస్ట్రైంట్. రిస్ట్రైంట్ అంటే మీనింగ్ ఏంటి? సో, రిస్ట్రైంట్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసనంటే ఆహ్, చాలా చక్కగా మాట్లాడడం, ఇరు వర్గాలకి ఒప్పించే విధంగా మాట్లాడితే దాన్ని మనం రిస్ట్రైంట్ అని చెప్పేసనంటాం.